కాటపల్లి టైర్ల ఫ్యాక్టరీ తోటి వస్తున్నటువంటి కాలుష్యంతో చుట్టుపక్కల పల్లెలు మొత్తం రేపు భవిష్యత్తులో కాటపల్లి జనం అంతా కాటికి పోడు ఖాయం అయిపోయిందని చెప్పి దీన్ని ఎట్లానే చేసి ఆపుదామని చెప్పి పాశమంకులు నేను తర్వాత మన తొలి వెలుగు రఘు మేమంతా కలిసి లాస్ట్ జూలై 20వ తారీఖు ఆడికి వచ్చినాం. మా సుభాష్ మంత్రి గారు ఈ ఇసంటోళ్ళు మంత్రి లేదంటే మనకి పంచాయతీలో పోవని పేర్ల మంత్రి ఉన్నాయి కానీ ఒరిజినల్ మంత్రి అయితే బాగుంటుండే. ఎందుకంటే పాపం ఆయన తాపత్రయం మామూలుగా లేదు, ఇంటి పేరు మంత్రి. సో నిజంగా మన మంత్రి కనుక అయ్యేది ఉంటే ఈ పరిశాన్ ఉండకపోవు. ఆడ యూకేలు ఉంటున్నా కానీ ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ పొల్యూషన్ గురించి పట్టించుకునేది అనేది చాలా సంతోషకరమైంది, గర్వపడేది. సో ఆ రోజు వచ్చినప్పుడు అంటే ఇది ఒక్క కాటపల్లెనే కాదు కానీ ఇటువంటి దాదాపు 300 పైన ఉన్నాయట మన దగ్గర. ఇంతకుముందు అన్న చెప్తా ఉండే. సో అంటే చాలా పల్లెల్లో కూడా ఈ సమస్య ఉంది. మరి ఇక్కడ కూడా మళ్ళీ అగే నిన్న మొన్న జరిగిన దానికి దీనికి లింక్ ఏముందంటే అక్కడ ఉన్న ఆయన కూడా మనోడు కాదు, ఇక్కడ మార్వాడు అన్నట్టు. ఎక్కడైనా మార్వాడి, ఉత్తర హిందుస్థాన్ మార్వాడు ఆయన వచ్చి ఇక్కడ మనకు పెట్టిండు, మన భూమిలో పెట్టిండు, మన పచ్చని పొలాలను నాశనం పట్టిస్తుండు, మన భూమిలో విషం ఎక్కిస్తుండు, భూమికి విషం ఎక్కిస్తుండు. ఎందుకంటే వీటి నుంచి జరిగేటన్ని కిందికి భూమిలో పోతున్నాయి కాబట్టి మన నీటి కాలుష్యము అసలు ఎంత ఘోరంగా ఉన్నదంటే ఆడికి వచ్చినప్పుడైతే ఆడ ఒకవేళ ఆ ఎమ్మెల్యే అయినా కానీ ఆ ఎమ్మెల్యే ఒక 10 రోజులు ఆ ఫ్యాక్టరీలో కూర్చుంటే చాలు, మనం మళ్ళీ ఇంకొకసారి ఆ నినాదం తీసుకోం. ఏం ఆక్సిజన్లు పట్టుకోకుండా పోయి దొంగతనంగా ఆక్సిజన్లు పెట్టకుండా కనుక ఆ ఫ్యాక్టరీ కాడ ఆయన ఒక వారం కూర్చుంటే సరిపోతుందా? కూర్చోగలుగుతారా వారం? మేమైతే అర్ధగంట నిలబడలేకపోయినాం పక్కా. లేకపోతే ఆయన రోగం వచ్చి చచ్చిపోతాడు. ఆ బీర్లైలో అంటే నువ్వు ముఖ్యమంత్రినో వాళ్ళ మంత్రి మండలిలో ఇంకెవరినన్నో వచ్చి అక్కడ కనుక ఒక వారం రోజులు, ఎక్కువ కూడా అవసరం లేదు, వారం రోజులు ఆ ఫ్యాక్టరీ కాడ ఆక్సిజన్ లేకుండా కనుక కూర్చునేది ఉంటే మనం ఈ డిమాండ్ బంద్ చేస్తాం. వాళ్ళు వచ్చి కూర్చోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులన్నీ వచ్చి ఆడ ఉండాలి. ఒక వారం రోజులు ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇదేంది మరి వాళ్ళేమో ఇక్కడ మంచి చల్లగా ఉన్నారు, పల్లెలు మొత్తం విషం జిమ్మి పల్లెల్లో శవాల జాతర చేస్తే కాడికి తీసుకొచ్చిండ్రు. చాలా మందికి తెలియదు, మన పల్లెల్లో కూడా ఎంత తెలియదు దీంతో అయ్యే నష్టం ఏంటిది ఏందనేది. ఇప్పుడు అయిపోయినాక డబ్బులు కొట్టినట్టు కాకుండా ఆల్రెడీ పెట్టి కూడా ఎన్ని రోజులైంది ఇప్పటికి 6 months 6 నెలలు అవుతుంది. అదే మేము పోయి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పోయి మేము ఇచ్చింది కాదు, అంత ముందు వాళ్ళు ఇచ్చిర్రు ఏదేదో చెప్పిండి కదా, అంత ముచ్చట కానీ అవన్నీ మాకు వద్దు. కానీ ఇప్పుడైతే మాకు పరిశాన్ ఉందాడా అది బంద్ చేయాలి. దాంతో పాటు ఇట్లా బయట రాష్ట్రాలకి వచ్చి ఇక దాంట్లో మళ్ళా సందుల సడమేగాలు మన దగ్గర కొంతమంది ఉన్నారు కదా, ఈ లీడర్ల కుటుంబాలు వాళ్ళతోని వీళ్ళు ములాఖాత ఇంకోటి పక్కకు మొదలు పెట్టిరు. పక్కకున్నది మనోడు కూడా ఉన్నాడు కదా పార్ట్నర్, వాళ్ళతో కలిపి పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది బంద్ చేయాలి, అది బంద్ చేయాలి. తెలంగాణ సమాజానికి కూడా ఇప్పుడు మేం ఏదైతే డూప్లికేట్ మాలు, ఇల్లీగల్ గా కల్తీ సరుకులు, నకిలీ దందాలు ఇవన్నీ బంద్ చేయాలని చెప్పని ఉత్తర హిందుస్థాన్కి వచ్చిన గుజరాతీలు కావచ్చు, మార్వారీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇక్కడ మన దగ్గర ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో దీని మీద ఈ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఇక్కడ ఒక దగ్గర కూర్చోబెట్టి మరి మీ సంగతి ఏంటిది, మీ పార్టీల వైఖరి ఏంటిది, మరి అది బంద్ చేయాలా లేదా, ఎవరైతే వద్దనేటోళ్ళు ఉంటారో ఆ కంపెనీ కాడికి వచ్చి కూర్చోవాలి. మీరు అంత 10 రోజులు వచ్చి మీరు ఆడ బయటకు వచ్చినాక అబ్బాయి వాసన చాలా మధురంగా ఉన్నది, సెంటు కొట్టినట్టున్నది, మల్లెపూల పరిమళాలు ఉన్నాయి, గులాబ్ పూల పరిమళాలు ఉన్నాయి అని చెప్పానంటే మాకేం వద్దు, మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం. దాని ఉద్యమం కూడా చేయదు. ఇక అసలు పెద్ద సార్ వస్తున్నాడు, బాబురావు సాబ్ సైంటిస్ట్ వస్తున్నాడు, దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ కూడా వస్తున్నాడు, సార్ మెట్రోలో ఉన్నాడు. ఈ సమావేశానికి వచ్చిన అందరికి ఒక్కదే ఉన్నది, మా రుద్రమదేవి ఒక్క చాలు. అందరు అంటారు, వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉండాలని చెప్పి ఆ ఒక్క గొంతు మా ఆరునక్కు ఉన్నది. అందరు మేమంతా ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉన్నాం. ఇక పాశమంకులు అంటే దీన్ని అంతా ఉండి భీష్మ పితామహం లేక ఆ పితామహుడు అందగా అందుడు కావచ్చు కానీ తన కాదు కానీ. సో అన్ని పోరాటాలు ఉన్నట్టు మా రంజిత్ వచ్చిండు, తర్వాత బీజేపీ నుంచి మన శ్రీరాములు. సరే మొట్టమొదలు మనం మొదలు పెడదాం. ఈ మొదలు పెట్టే దాంట్లో ఫస్ట్ కాటపల్లి ప్రజలు ఏమనుకుంటారు, అసలు అక్కడ ఉన్నటువంటి బాధితులు, ఎఫెక్టెడ్ పీపుల్ మీరే కనుక మీతోనే మొదలు పెట్టాలని మా ఆలోచన. సో ఈ సర్పంచ్ మాజీ సర్పంచ్ నేను వీడియో చూసిన,
ఈయననే ఇచ్చిండు, ఈయన టీఆర్ఎస్ ఇచ్చిండని. పాపం ఆయనకి ఏం తెలియదు, ఏం పెడుతున్నారు ఏం తెలియదు. తెలియకుండా చేసి పెట్టి ఇప్పుడు ఆయన బదనాం చేస్తున్నారు. ఇక కొత్త కథ తెలియదు. ఆయన ఉన్నప్పుడు గీ ఫ్యాక్టరీ అంటే ఆయన ఎందుకు ఇస్తాడు? చూసాడు నా గొంతు కోసుకుంటాడా? తన కోసుకున్నాడు ఈ పల్లెల్లో అందరినీ గొంతు కోసే పని చేస్తాడా? కానీ బదనాం చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఇప్పుడు తననే ముంగడికి వచ్చి మళ్ళీ చెప్తున్నా. ఆ సంగతి కూడా చెప్పు 2 నిమిషాలు, జనం తెలియాలి. ఈరోజు ప్రెస్ క్లబ్ కాటపల్లిలో టైర్ల రీసర్క్యులేషన్ జరుగుతున్నది. అది కాలుష్యం కొరల్లో ఉన్నది. అది సర్పంచ్గా నేనే ఉన్నాను, జాగా కూడా మేమే ఇచ్చినాం. కానీ అది రీసర్క్యులేషన్ టైర్ల కంపెనీ పెడతారని కాదు, ల్యాండ్ కావాలంటే ఇచ్చినాము. అది మనం ఉన్నది కూడా మన జాగా మనే, దాని పక్కకే. దాన్ని తెలిసి మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామా? మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి నా మీద బురద జల్లి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, మీ సర్పంచ్ అని నా మీద బదనం చేసినాడు. అది రీసెంట్గా మార్చి 7 తారీఖు 3వ నెల 25న పర్మిషన్ ఇచ్చినారు. దానికి ముందుగా కట్టిన దానికి ఇంకో దాంతోపాటు ఇంకో కంపెనీ కూడా ఉంది. దానికైతే అసలు పేపర్లే లేవు. మేము ఆపినాము, అది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆపినాము, బంద్ అయినారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారికి చొరవ తీసుకున్నారో అప్పటి నుండి పని చురుకుగా చేసుకుంటూ 6 నెలల నుంచి ఓపెనింగ్ కూడా చేసినారు. అది కాలుష్యము ఏదో జరుగుతున్నది. పౌడరు పంటలు కూడా మరి ఘోరమైనది. కూరగాయలు కూడా కడిగి అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎవరైతే నారు కూడా దక్కట్లేదు. ఎమ్మెల్యే గారు వచ్చి అంటే ఏ రోజు తెలుగు రఘుగారిని పిలిపించాము, అక్కడికి వచ్చాము. వచ్చినాక ఉన్న కాలుష్యం గురించి చెప్పిండు. ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి వచ్చి ఉండాలి, ఇలా బతకలేకపోతున్నారు ఇక్కడ జనము అన్నప్పుడు ఆయన ఏం చేసిండంటే వచ్చినాడు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వచ్చి నేను ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి మా మీద బురద జల్లి, నేను ఒక వారం రోజులలో విలేజ్కి నేను న్యాయం చేస్తాను, కలెక్టర్కి మా ముందరే ఫోన్ చేసిండు. మరి ఏమిటికి చేసిండో ఎందుకు చేసిండో మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం చేసిండు. ఇంతవరకు వారం రోజులు వస్తానో ఇంతవరకు రాలేదు. అక్కడ ఉన్న మా జనానికి మరీ విపరీతమైన శ్వాసకోశ వ్యాధులు, రేపు ఉండే పశువులకు కానీ మేతకు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా జరుగుతున్నది. ఈ రోజు మనం ప్రెస్ క్లబ్ పెట్టుకున్నామంటే మా విలేజ్ నుంచి అన్ని పార్టీల వల్ల వచ్చినాము. అది తొందరగా మాకు మూసేయాలని మా గ్రామ తరఫున ధర్నా కూడా చేసినాం. ధర్నా చేస్తే మీరు ఎట్లా ధర్నా చేస్తారని ఏసీపీకి సిఐకి ఫోన్ చేసి వాళ్ళని మమ్మల్ని తీసుకుపోయినారు. ఒక 2 రోజులు మూసబెట్టినారు. మా మీద కేసులు మళ్ళీ ఎక్కడో ఉన్న మారవాడోడు మన ఊరికి వచ్చి కంపెనీ పెడితే వానికి మన గవర్నమెంట్ సపోర్టు. మన విలేజ్లో మన మీదనే కేసులు పెట్టి మనల్ని బనాయించుడు. మా విలేజ్లో మరి ఘోరమైన పరిస్థితి. ఆ కాలుష్యం వల్ల మరీ ఘోరంగా మా విలేజ్లో చాలా అన్ని రోగాలు వస్తున్నాయి. కాబట్టి మేము మా విన్నపం తెలుపుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. అని మీరు ఎంత రిపోర్టర్ గారు ఈరోజు ప్రెస్ మీట్కి వస్తే రాష్ట్రంలో అన్ని ఛానళ్లకు పోతుంది. కాబట్టి దీన్ని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళకి తెలుస్తుందని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలుసుకుంటే జనం కోసం పనిచేయాలి, కానీ ఎవడో ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీ కోసం పనిచేస్తున్నారు. గవర్నమెంట్ మన జనం కోసం చేయాలి. మేము అన్ని ఉచితాలు ఇస్తున్నాం. ఉచితాలు ఎవరిని కాయా? ఒక్క రోగం వస్తే చాలు, ఉచితాలు కాదు. ఉచితాలు ఎన్ని ఇచ్చినా కానీ ఒక్క రోగం వస్తే లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని ఆ 2 కంపెనీలను మా ఊరి నుంచి తీసేయగలమని మేము ఒక చిన్న అభిప్రాయం ఇస్తాము. ధన్యవాదాలు. ఇదో సర్పంచ్ సాబ్ క్లియర్ గా చెప్పిండు. ఇప్పుడు మీ అలా పెట్టిన దాంట్లో మీ దాంట్లోకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? భూమిలో ఉన్న వాళ్ళకి అయ్యో మరి కంపెనీలు పెడుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఇక్కడ పని చేస్తుర్రు, మీ గురించే పెడుతున్నాం మేము అని వాళ్ళు మొత్తుకుంటారు. ఈ మారవడోళ్ళు గుజరాత్ వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చిన పనులు మారడైనా కదా పెట్టింది, మారడైనా కదా, ఆయనే కదా. ఈరోజు ఇక్కడికి కాటేపల్లి కాష్టంలో కాల్స్తున్న టైర్ల కంపెనీ అఖిలపక్ష సమావేశానికి హాజరైనటువంటి పాశం యాదగిరి అన్న గారికి, పృథ్వీ అన్న గారికి, శ్రీరాములు గారికి, అదేవిధంగా సుభాష్ గారికి, మా గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ టైర్ల కంపెనీ అనే అంశం 1 సంవత్సర కాలం నుంచి మా ఊర్లో జరుగుతున్న ఉద్యమం ఇది. ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్నాయని మొదటి కంపెనీకి ఆయనకు మరి వాస్తవంగా తెలిసిచ్చిండా తెలియకిచ్చిండా అనేది
అది జరిగిపోయింది. ఎవరైనా కానీ కావాలని తన సొంత ప్రాంతంలో ఇలాంటి కాలుష్యకారకమైనటువంటి ప్రాణాంతకమైన ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వరు. ఆయన పొరపాటున ఇలాంటిది కాదనుకుంటా మామూలు టైర్ల స్టోరేజ్ ఏదని ఆయన ఇచ్చిండొచ్చు. కానీ మా గ్రామ ప్రజలకు మేమందరం కూడా ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు. ఈయన బీఆర్ఎస్ అయినా పర్మిషన్ ఇచ్చిండు, మేము కాంగ్రెస్ వాళ్ళం రాము, మా ఇలే వద్దంటున్నాను కాదు. అక్కడ జరిగే పొల్యూషన్ కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు కాదు, ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి పౌరునికి దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. అందుకే మనం పార్టీ జెండాలను పక్కన పెట్టి గ్రామమంతా ఏకమై ఉద్యమం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక మార్వాడి కంపెనీ, ఇంకొక ఆయన గౌడ కులాస్తులు అనుకుంటా, మాకు మార్వాడి కాదు గౌడ్స్ కాదు, మా ఊళ్ళో ఉన్నటువంటి టైర్ల కంపెనీని మీరు మూసివేసి మాకు మా పచ్చని పల్లెను కాలుష్యం లేకుండా ఇంతకుముందుకు ఎట్లయితే ప్రశాంతంగా ఉందో మా కాటపల్లి గ్రామం ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాసులకు కక్కుతు పడి కంపెనీ యాజమాన్యం యొక్క అండదండలతోటి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్లకు అంటే తండాలై వాళ్ళ ఏదైతే డైరెక్షన్ ఉందో వాళ్ళ డైరెక్షన్ లోనే ఈ కంపెనీ యాజమాన్యం ఏది చెప్తే ప్రజాప్రతినిధుల చొరవతో కలెక్టర్ గారు కానీ పొల్యూషన్ బోర్డు వాళ్ళు కానీ అందరూ కూడా నిజంగా వాస్తవంగా అక్కడ టైర్ల కంపెనీకి పర్మిషన్ మొదటి దానికి వచ్చినప్పుడే మా గ్రామంలో ఉద్యమం మొదలు పెట్టినాం. రెండవ దానికి ఏ విధంగా వచ్చింది, రెండవది ఆరెంజ్ జోన్ లో పెట్టుకొని ఆయన పొల్యూషన్ బోర్డు సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అధికారులకు తెలియదా ఇంతకుముందుకే కాటపల్లి గ్రామంలో మొదటి కంపెనీ గురించి ఉద్యమం జరుగుతుందని ఈ పొల్యూషన్ బోర్డు కాసుల కకృతి పడి నిద్రావస్థలో ఉండి ఎవరు పోతుంది, జనం ఎక్కడ పోతుంది, మాకు జేబులు ఉన్నాయా, మా ఎమ్మెల్యే చెప్పిండు, మా మంత్రి చెప్పిండు, ఇది కాదు. ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీలోనైనా కానీ ఉండేది 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా, మీరు 40 సంవత్సరాలు సర్వీస్ చేసే ఉద్యోగస్తులు, మీరు నిజాయితీగా పనిచేయండి, ప్రజల పక్షాన పనిచేయండి. అంతేగాని అధికారులు కూడా కేవలం ఇక్కడ రాజకీయ ప్రోద్బలంతో ఇది రెండో కంపెనీ మొదలైంది. మేము మా ప్రాంతంలో బతుకుతున్నట్టు ఎవరైనా కానీ మార్వాడి కానీ గౌడ్స్ కానీ ఇంకే కులము మతం సంబంధం లేదు, మా ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ విషయం పైన కూడా మళ్ళొకసారి మా గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని వచ్చినాం. నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎవరు అటెండ్ కాలేదు, మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్పిందా వెళ్ళవద్దని. కానీ ఇక్కడ రాజకీయాలు అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఆ కంపెనీ వస్తే బీఆర్ఎస్ వాళ్ళకి పోయి కాదు, బీజేపీ వాళ్ళకి కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాలకు ఇబ్బంది అవుతుంది. అందుకని అందరం ముక్త కంఠంతో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దానిలోపు మనం అందరం గ్రామం అంతా ఏకమై ఒక్క దాటి మీద నిలబడి కంపెనీ నుండి పెద్ద స్థాయిలో భారీగా ఒక ప్రజా ఉద్యమాన్ని చేపడదాం. వాస్తవంగా మన కాటపల్లి ఇటు ప్రీమియం ఎక్స్పోజర్ తోటి ఈ 2 కంపెనీలతోటి మొత్తం ఒక పొల్యూషన్ అనేది గ్రామం అనేది ఒక ప్రశాంత వాతావరణం లేకుండా కాలుష్యంగా మారిపోతుంది. అక్కడికి వచ్చినటువంటి లేబర్ కూడా పనిచేయాలంటే చాలా ఇబ్బందిగా భయపడుతున్నారు. ఆ పొల్యూషన్, ఆ టైర్ల కంపెనీ ఎఫెక్ట్ అనేది అది మామూలుగా లేదు. అక్కడ పత్తి చేనులు వేసిన, కూరగాయలు వేసిన వాటి మీద పూర్తిగా అక్కడ 100 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నటువంటి రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు. మా గ్రామం కూడా ఇప్పుడు కాటపల్లి అంటేనే టైర్ల కంపెనీ వెళ్ళిందట కానీ ఒక గుర్తింపు అలాంటి చెడ్డ పేరు వచ్చింది. మేము ముఖ్యంగా రాజకీయాలొద్దు, మీ బీర్లయ్య గారు చెప్పండి, మా పార్టీ నుండి, మీ పార్టీ నుండి సునీత గారు, మీ బీర నరసింహేశ్వరు అందరూ వస్తారు. మనకు పార్టీలు వద్దు. మన గ్రామం పచ్చని గ్రామం ఇంతకుముందుకు ఎలా అయితే ప్రశాంతంగా ఉందో, కాటపల్లి కాలుష్య రహితంగా ఉందో ఆ విధంగా మన గ్రామాన్ని ఉంచుకుందాం. కానీ కాటపల్లి లాస్ట్ కు మనం కాటికి పోయేటట్టు చేసుకోవద్దు. ఇప్పుడు మనం అందరం రాలే, ఆయన రాజిచ్చిండు, ఆయన బీఆర్ఎస్ ఆయన ఇచ్చిండు, ఆయన పర్మిషన్ ఇచ్చిందంటే ఆయన కూడా తెలిసి కంట్లో పుడుచుకోవాలని ఎవరు అనుకోరు. సరే అది ఇచ్చిందా, అయిపోయిందా, అది జరిగింది, ఇప్పుడేం చేద్దాం చెప్పండి. అట్లనే ఉంచుకుందామా, ఆ కంపెనీని ఉంచుకొని అందరం ఆ గాలిని పిలుచుకొని చదువుతామా? ఆడిచ్చే 5-10కి ఎమ్మెల్యే ఉంటాడు, ఇంకా 3 ఏళ్ళు అయితే దిగిపోతాడు.
ఆయనకేం ఆయన వచ్చి ఉంటాడా? ఉండడు కదా. మేము ఎమ్మెల్యే గారిని కూడా తప్పుపడతలేము. ఆయన ఏమంటున్నాడు, మొదటి కంపెనీ వచ్చి చూపించిండు. సరే మరి రెండో కంపెనీ ఎట్లా వచ్చింది? మొదటి కంపెనీ ప్రారంభమైనప్పుడు భూగొట్టాలు పెట్టినప్పుడే మా గ్రామ ప్రజలందరం ఏకమై ఎమ్మెల్యే గారి దగ్గర కలిసినాం, కలెక్టర్ని కలిసినాం, పొల్యూషన్ బోర్డుని కలిసినాం, అందరినీ కలిసినాం. మరి ఎవరు ఎండదండాలతో రెండో కంపెనీ మొదలైంది? రెండో కంపెనీ 7 గంటలకు స్టార్ట్ అయింది. మీకు తెలియదా? నాకు తెలిస్తే నేను చెప్పినా, నీ కలెక్టర్ తోటి మాట్లాడినా, అది మాట్లాడినా, నువ్వు వచ్చినప్పుడు కంపెనీ ఆయన తీసుకొని వచ్చినావు. ఇప్పుడు అంతకుముందుగా అక్కడ సత్తయ్య తాత కూడా అడిగిండు, మీకు మొదటి కంపెనీకి ఉన్నది గ్రామ పంచాయతీ పర్మిషన్ అని చెప్తారు, మరి రెండో కంపెనీ ఎట్లా స్టార్ట్ అయిందంటే అది వదిలేసి అంటారు. మీకు నిజంగా నిక్కర్సిగా ప్రజాసేవ చేసి మా ప్రాంత ప్రజల పక్షాన నిలబడి మాకు కాలుష్యం నుండి మమ్మల్ని కాపాడాలనుకుంటే కంపెనీలకు కొమ్ము కాయకండి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు అండగా నిలబడండి. ఇది 100 సంవత్సరాలు మా పిల్లలు, మా భవిష్యత్తు, మా ఊరిని ఆగం చేసిరనుకోండి, మీకు అది భవిష్యత్ తరాలు కూడా మిమ్మల్ని మేము దేశించుకునే విధంగా ఉంటది. కాబట్టి ఇక్కడ అందరం కలిసికట్టుగా అన్న వచ్చిండు, మొన్న రఘు వచ్చిండు, మన పృథ్వీ అన్న వచ్చిండు, పాశం సార్ వచ్చిండు, అందరూ కూడా వాళ్ళు చైతన్యంగా మనని మోటివేషన్ చేస్తారు. కానీ మా గ్రామంలో ఇంకా ఐక్యత వస్తలేదు. ఆ ఐక్యత ఎట్లా వస్తుంది అనేది ఇక వాళ్ళకే అర్థం కావాలి. నేను ఏమంటున్నానంటే, రాజకీయ పార్టీలు ఎవరికైనా ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎవరి పార్టీ, నాది బీజేపీ పార్టీ, ఇంకొక పేర్లు బీఆర్ఎస్ పార్టీ, అందరి పార్టీలు అందరూ వచ్చినాం. కానీ ఊరి విషయానికి వచ్చినప్పుడు అయితే ఈ కంపెనీలను తరిమి కొట్టే విషయంలో అందరం ఒకటైదాం, కలిసి గట్టిగా పోరాటం చేద్దాం. 2 కంపెనీలు మన కాటపల్లి పొలిమేర దాటే వరకు మనం అల్లు పెరగని పోరాటం చేద్దామని మన సుభాష్ గారు కూడా ఆయన ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఆ కంపెనీల యొక్క నిబంధనలు కూడా వాళ్ళు పాటిస్తలేరు. వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి పర్యావరణం వాళ్ళు, పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పినట్టు రాసుకొని పోతారు. కానీ అక్కడ ఏం రూల్స్, ఏముంటది, ఎట్లా చేయాలనేది వాళ్ళు కూడా అక్కడ మరి ఆ పొల్యూషన్ బోర్డు వాళ్ళ దగ్గర కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి లేదా, అవగాహన లేదంటే ఈ 2-3 రోజులు రైతులు ఇట్లనే మొత్తుకుంటారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. ఇట్లాంటి ఉద్యమాలు ఎన్ని చూడలేదు అనుకుంటారో ఏమో. కానీ మేమైతే గట్టిగా హెచ్చరిస్తున్నాం అధికారులను కూడా, మీరు రాజకీయ పార్టీ నాయకులకు కొమ్ము కాయకండి. మీ అధికార ధర్మాన్ని, మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు పాటించి ప్రజల పక్షాలను నిలబడి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. మీరు కూడా మాకు ఎప్పుడు అండదండగా ఉండండి. మా గ్రామం నుండి ఆ 2 కంపెనీలు వెళ్ళిపోయేంత వరకు మీరు అన్ని రకాలుగా మాకు సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అసలు యాక్చువల్ గా ఈ కంపెనీలకు పర్మిషన్లు సర్పంచ్ ఇస్తే వచ్చేటి కాదు, ఈ పొల్యూషన్ బోర్డులు ఇచ్చేటి. ఇవన్నీ కింది చేస్తారు వీళ్ళంతా అటు ఇటు మాట్లాడుకుంటా. ఎంత కంపు వాసన, గబ్బు వాసన అంటే మురిగిపోయిన కోడిగుడ్లు కావచ్చు, గలీజ్ మూరలెళ్ళకెళ్ళి వచ్చే వాసన ఆడికెళ్ళి వస్తా ఉన్నది. చాలా అంటే మేము చూసినాం అప్పుడు పచ్చని ఆకులు తీసి చూపించినాం కూడా టీవీలలో జనాలకు, కర్రె కనబడుతున్నాయి మొత్తం. అవి ఊపిరితిత్తులో పోతే మన పరిస్థితి ఒక 1 వారం రోజుల్లో కథమవుతాం మనం. అంత దరిద్రంగా ఉండేది. ఒక మంచి పరిణామం ఏంటంటే పార్టీలకు అతీతంగా గ్రామస్తులు, చుట్టుపక్కల ఊర్లో కూడా అందరూ ఒకటే నినాదంతో ఉంటున్నారు అనేది చాలా మంచి పరిణామం. అట్లా కొట్లాడితేనే వస్తుంది. మా బొట్టలో ఎట్లా ఉన్నాం ఇక్కడ, మా బొట్టలో మాకు పనే అది, మాకు ఇటువంటి వాళ్ళు నేర్పించినాయి కవి, మా పనే అది. కాబట్టే మేము అదే పని చేస్తాం, మీ ఎంబడి ఉంటామని చెప్తే ఇప్పుడు సత్య గారిని, కాటపల్లి అనే చిన్న గ్రామం నుంచి మేము ఇక్కడ మా సుభాష్ సహకారం వల్ల మేము ఇక్కడ మా సమస్య చెప్పుకోవడానికి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇంత దూరం వస్తామని కూడా మేము ఎప్పుడూ ఊహించుకోలేదు. దీనికి అటెండ్ అయినటువంటి విలేకరులందరికీ, మీడియాకు, మా గ్రామం నుంచి వచ్చినటువంటి యువకులకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఈ కంపెనీ అనేది ఒక 2 సంవత్సరాల కింద వీళ్ళు ఒక మార్వాడోడు వచ్చిండు, ఒక 2 ఎకరాలు కొనుక్కుంది. దాని కంపెనీ కానుకొని నాకు 5 ఎకరాల భూమి ఉంటుంది. దాని పక్కపొట్టి నాకు బోరు కూడా ఉంటుంది. నాకు ఎకరం తరి పారుతుంది. అక్కడ పత్తి చేను తీసుకుంటాం. మేము పండించుకునే పంటలు ఏంటంటే మేము పత్తి, వరి, మేము పశువులు చదువుకుంటాం. మేము అక్కడ మా తండ్రులు, మా తాతల కాడికి వెళ్ళి ఉన్నటువంటి జీవన విధానం అది. వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో వాడు, సరే అందరు కొనుక్కుంటారు కదా రియల్ ఎస్టేట్, వీడు కూడా కొనుక్కుంటుండే, వాడేం చేసుకుంటాడు అని మేము వాని తెరువు మనం ఎందుకు పోతాం, వాడు ఎక్కడో ఉంటాడు, అది కావాలి ఎక్కడో ఉంటాడు, వాడు అక్కడ కొనుక్కొని వాడు ఇచ్చిపెట్టిపోతుండు. వాడేదో చుట్టూ ఫినిషింగ్ చేసుకుంటూ, ఫినిషింగ్ అయిపోయాక వాడేదో అందులో అందేదో కట్టుకుంటుడు, వాడేదో కట్టుకుంటుడు, వాని దగ్గర మనం ఎందుకు అడుగుతాం అనుకున్నాం. వాడు పొగగొట్టం పెట్టాడు. పొగగొట్టం పెట్టినాక మేము ఎమ్మడే అలర్ట్ అయినాం, చుట్టుపక్కల అందరం పోయినాం, ఆపి
వాడు మార్వాడోడు ఒకని వాడిని పిలిచి చెప్పినాం దీన్ని పోగొట్టం పెడుతున్నాం ఏం కంపెనీ ఆయన అంటే వాడు ఏదో టైర్లు కరగబోతాడు అని మాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము మా పిల్లలు ఇక్కడ హైదరాబాద్ ఉంటారు, ఇక్కడ చుట్టుపక్కల కంపెనీలు ఎక్కడ ఉన్నాయా అని బాగా ఎంక్వైరీ చేస్తే అక్కడ పెట్టిన కాడ ఊర్లు పడవబడ్డాయి, అక్కడ పశువులు మేయించడానికి కూడా వీల్లేదు, పంటలు పంతలేవు అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో తీసుకొచ్చి ఆ మార్వాడోనికి వినిపించినాం. 10 నిమిషాలు వినిపిస్తే వాడు కొంచెం వెనకాల తగ్గాడు. వెళ్ళిపోరా నాయన, ఇప్పుడు నువ్వు పెట్టే పెట్టుబడి ఏముంది, మమ్మల్ని ఊళ్ళో కోర్టు పెట్టి మమ్మల్ని చంపడానికి వస్తావా? ఇక్కడ మేము 100 ఏళ్ళ సార్లు ఉంటున్నాం, మేము ఇక్కడ నువ్వెవడరా ఇక్కడ వచ్చి మమ్మల్ని చంపడానికి వచ్చినావు, నువ్వు ఇంకా వేరే పెట్టుకో, ఏదైనా నువ్వు భూమి కొనుక్కుంటూ వద్దానమా, నువ్వు తోటలు పెట్టుకో, మా లెక్క వ్యవసాయం చేసుకో, నువ్వు ఈ కంపెనీ పెట్టి తెచ్చుకుంటే ఎక్కడో గుట్టవేళ పెట్టుకో, నువ్వెందుకు ఇక్కడ వచ్చి మమ్మల్ని చంపడానికి వచ్చినావు అని వాడిని చెప్తే వాడు కొంచెం వెనుక తగ్గాడు. వాని తర్వాత మన మహేష్ గౌడ్ అట, ఆయన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి చుట్టమట, ఆయన 2 ఎకరాలు కొనుక్కుంటూ వాడు వచ్చి స్టార్ట్ చేసిండు. వాడు కూడా వచ్చి మమ్మల్ని ఒకనాడు అడిగితే నీకు ఇక్కడ కుదరదురా నాయన, నువ్వు వేరేదికి పెట్టుకో, నీ భూమి వాడు కొంటపోతలేడు, మాకేమవుతురా నాయన అని చెప్పినా వాడు వినకుండా పోయిండు, పొలిటికల్గా పోయిండు. మేము వెంబడే పోయినాం, సెక్రటరీకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఎండిఓకి ఇచ్చినాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాం, కలెక్టర్ కూడా 3 సార్లు ఇచ్చినాం. ఒక్కరికి కూడా స్పందన లేదే, మా ఆవేదన ఇనిటోళ్ళు లేడు. ఆఖరికి తీసుకుపోయి ఒకనాడు ధర్నా చేస్తే మా మీద తీసుకుపోయి దాని మీద కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయన సిఐ పిలుస్తాడు, ఏసీ పిలుస్తాడు, నువ్వెవడవు, వాని భూమిలో వాడు ఏమైనా చేసుకుంటావు అంటాడు. ఇది ఎక్కడ రాజ్యం? ఈ రాజ్యం అంటే ఇది మీది ఇష్టం వచ్చినట్టేనా? వాని భూమిలో వాడు చేసుకుంటాడంటే వాడు వచ్చి వాడు మా దగ్గర పొగబెడతా మేమేటి పోవాలి అని చెప్తే ఆయన మా మీద ఇంతవరకు కేసే ఉంది, అది 2 రోజులు కూర్చోబెట్టిండు, ఎల్లబెట్టిండు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఈ గవర్నమెంట్కు ఆయన ఇచ్చిండా పర్మిషన్, ఈయన ఇచ్చిండా కాదు, ఈ గవర్నమెంట్ ప్రజలను కాపాడుతందుకుందా చంపేతందుకుందా? నువ్వు చచ్చిపోయినాక వచ్చి వాడిని పరామర్శించుడో లేకపోతే నువ్వేదో దానికి ఇచ్చొచ్చుడో కాదు, ప్రజలను స్వేచ్ఛగా బ్రతకని అని చెప్తున్నాం. మేము ఇన్నిసార్లు చెప్పినా మీకు చెవున పడకపోతే రేపు ప్రజలు తిరగబడితే ఇటువంటి ప్రభుత్వాలు చాలా కూలిపోయినాయి, చాలా మంది ఎమ్మెల్యేలు పోయారు, చాలా మంది ప్రభుత్వాలు పోయారు. ప్రజలను కాపాడమని కోరుతూ ఉన్నాం. ఎమ్మెల్యే వచ్చిండు మొన్న, ఆ కంపెనీ కాడికి వచ్చి అంటాడు, అరే దానికి పర్మిషన్ లేదా, దీనికి ఎట్లా ఇచ్చాడు, సర్పంచ్ మీద నూకేసిపోతాడు. ఒక సర్పంచ్ పర్మిషన్ ఇస్తే ఇంత పెద్ద కంపెనీ కట్టగలుగుతాడు ఎవడన్నా అని మమ్మల్ని మాట్లాడనిస్తే పాపం ఆయన ఇక ఆయన చెప్పింది మేము వినాలట. అప్పటికప్పుడే మళ్ళీ కలెక్టర్ ఫోన్ చేసినట్టు చేసిండు, అది చేసిండు, వీనికి చేసిండు, ఎక్కడేం లేదు. మేము కాగితాలు ఇచ్చేస్తుంటే వాడు కంపెనీ వాడు వెనకంగా వస్తుండు, వాళ్ళకు కట్టలు ఇచ్చిపోతా ఉంటే ఇక మళ్ళీ పట్టించుకున్నోడు లేడు. అది జరుగుతున్నటువంటిది పరిస్థితి. మాకు గ్రామంలో అందరూ మీకు యువతకు ఇప్పుడైనా చెప్తా ఉన్నాం, మీరంతా యువకులంతా రండి, ఒకసారి దాన్ని ధర్నా చేయాలన్నా దానికి రూట్ ఏందో తెలుసుకోండి. రేపు మీరు మీ పిల్లల కోసం అది రేపు చాలా డేంజర్గా ఉంది. మేము అక్కడ నిలబడలేకపోతూ ఉన్నాం. మేము ఎందుకంటే 24 గంటలు ఆడనే ఉంటాం. మేము గుడి చేసుకుంటాం, ఒక బర్రెను దాదుకుంటాం, ఒక ఆవును దాదుకుంటాం. మా దగ్గరకు కూలీలు వస్తలేరు. ఇప్పుడు వ్యవసాయం 4 ఎకరాలు పడవనే ఉంటుంది. పత్తి పెడితే ఒక కూలి మంచి వస్తలేదు ఆడికి. ఒక రోజు వచ్చినాము, ఇవాళ వచ్చినాము, మళ్ళీ తెల్లారుతున్నా ఆ వాసనకు. అటువంటి పరిస్థితి తయారైంది అక్కడ. మేము ఏం కోరుతున్నామంటే దాన్ని మొత్తం మీద బంద్ చేయించాలి. మేము ఇంత దూరం ఎందుకు వచ్చామంటే గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే మేము ఎన్నో ఊళ్ళో ఉండి ఒక మీడియాకో ఎక్కడో మాట్లాడితే గవర్నమెంట్ దృష్టికి పోతుంది. కాబట్టి మేము ఇంత దూరం ప్లస్ మా పనులు పాటలు ఇచ్చి పెట్టుకొని మేము ఇంత దూరం ఎందుకు వచ్చామంటే గవర్నమెంట్ దృష్టికి ఇక్కడనైనా మాట్లాడితే గవర్నమెంట్ దృష్టికి పోయి ఏమైనా చర్య తీసుకొని దాన్ని బంద్ చేస్తుందామనే ఆశతోటి ఇందాక వచ్చినాం. బంద్ చేయకపోతే మాత్రం ముందు ప్రభుత్వానికి ఇదివరకు ప్రభుత్వాలకు ఎటువంటి గతి పట్టిందో వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది. వాళ్ళు ఇప్పుడు అనుకుంటుండొచ్చు, కానీ అది ఎప్పుడైనా ప్రజల మేలు కోరినోడు కొన్నాళ్ళు బాగుపడు ప్రభుత్వాన్ని పరిపాలించగలిగిన ప్రజలను, కానీ ప్రజల మేలు కోరినోడు ఎవడైనా నాశనం అయిపోతాడు, వాడు ఎన్ని రోజులు ఉండడు. కాబట్టి ప్రజల మేలు కోసం ఇప్పుడైనా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ చొరవ తీసుకొని దాన్ని బంద్ చేయించాల్సిందిగా మా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక్కడ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ధన్యవాదాలు సత్తన్న. పోగొట్టం వచ్చే వరకు తెలియదు మాకు. పోగొట్టం వచ్చిన తర్వాత దీంతో ఏం నష్టం జరుగుతున్నదో అని చెప్పని చూసి యువకులకు మంచి సందేశం ఇచ్చారు. ఏంటంటే మీరందరూ ఒక దగ్గర వచ్చి కూర్చొని మీరు కొట్లాడాలి, దాంతో ఏం నష్టం జరుగుతుంది ఏంటనేది. ఏదో ఆయన చూడంగానే ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నట్టు మనోడు వచ్చిండు, ఏదో ఇక చేస్తా అన్నట్టుగా ఎమ్మెల్యే సాబ్ నేను చూసిన ఆయన మాటలు కూడా బాగా విన్నా. నేను వచ్చి ఆడదానికి వచ్చిండు, కానీ చూసిన తర్వాత యాక్షన్ అయితే ఉండాలి కదా. ఏదోటి ఎవరో చెప్పితే వచ్చినట్టు మళ్ళీ వాళ్ళకి నేను వచ్చిపోయినా ఉపజెప్పినట్టే కనబడ్డది, కానీ యాక్షన్ అయితే ఉండాలి కదా. ఏం యాక్షన్ లేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, గత ప్రభుత్వం వాళ్ళకు పట్టిన గతే మీకు కూడా పట్టకుంటుంటా చూసుకోవాలంటే ఇటువంటి మంచి పనులు చేయాలి. ప్రజల నుంచి తిరుగుబాటు ఉన్నది, ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నది.
ఇక్కడికి వచ్చిన తర్వాత మరి రేపు పొద్దుగాల ఊర్లలో మొదలైతే అప్పుడు మీరు మళ్ళా ముక్కులో వేసుకోవాల్సి వస్తుంది. నాయన మీరు తొందరగా అది బంద్ చేయించాలని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సాయి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కాటపల్లి గ్రామం మూటాకొండూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మాది. నా పేరు సాయి కిరణ్. మా గ్రామం ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ స్వలాభాల కోసం ఊరిని కాష్టంగా మారుస్తున్నారు. అది 100% సత్యం. అది మొన్న జరిగిన ఎమ్మెల్యే గారు వచ్చిన విజిట్ తర్వాత మేము 100% వాళ్ళ స్వలాభాల కోసమే ఈ ఊరిని కాష్టంగా మారుస్తున్నారు. ఇది మాత్రం పక్కా. కనీసం మా ఊర్లో ఉన్న గ్రామ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు వస్తే ఇక్కడికి వచ్చి మన కోసం పోరాడితే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు మన ఊరి గ్రామ భవిష్యత్తు కోసం పోరాడితే నన్ను ఎక్కడ వెనకకు నూకుతారేమో అన్న భయం కూడా చాలా మంది మా కాటపల్లి గ్రామ ప్రజలు చాలా మందికి ఉంది. అలాంటివి ఏది మీరు ఎవరు కూడా భయపడకండి. రేపటి భవిష్యత్తు ఏ రాజకీయ నాయకుడు మన ఎంట రాడు. వాళ్ళ కోసం మనం కాళ్ళు చెప్పులు అరేటట్టు తిరగకండి. మీకు రేపొద్దున భవిష్యత్తు ఎలా గ్రామం కోసం ఎలా మీరు బాగుపడతారో దానికోసం పోరాటం చేయండి. అంతేగాని చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మాత్రం మీరు భవిష్యత్తు మన ఊరిని కష్టంలో పెట్టకండి. ముందుగా అసలు ఈ కంపెనీ వల్ల మాకు నిజంగా చెప్పినట్టు ఆ ల్యాండ్ అప్పటికి తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. భూములు అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. అలానే మా ఊర్లో కూడా ఇప్పుడు భూమి అమ్మడానికి వచ్చారు. అలా ఇప్పుడు మా మాజీ సర్పంచ్ గారు ఉన్న ఏరియానే మొత్తం వాళ్ళదే ఏరియా. ఆ ఏరియాలో ఒక 2 ఎకరాల భూమిని వీళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏదో ఫామ్ హౌస్లు అని ఇప్పుడు ఇవన్నీ రొటీన్ అయిపోయినాయి, కామన్ అయిపోయినాయి. అలా ఫామ్ హౌస్లు, అగ్రికల్చర్ ల్యాండ్, ఇంకేదో చిన్న ఫ్యాక్టరీలు అది ఏదో చెట్టుకుంటారని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు గోడ ఫస్ట్ రిటర్నింగ్ వాల్ కట్టారు చుట్టూ 2 ఎకరాలకు. అసలు లోపల ఏం కడుతున్నామో తెలియకుండా ఆ రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత మెల్లగా చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మెటీరియల్ అంతా ఐరన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ వస్తుంది. ఇదంతా వస్తున్నా కూడా చిన్న ఏదో ఫ్యాక్టరీ వస్తుందేమో అనుకున్నాం. ఆటోమేటిక్ గా పెద్ద పోగొట్టాలు పెట్టారు. దగ్గర మనకు ఒక 2-3 ఊర్లకు ఇంటి దగ్గర కూర్చుంటే కనబడేంత గొట్టాలు పెట్టారు. అలాంటి గొట్టాలు పెడితే అసలు ఏం జరుగుతుంది ఈ కంపెనీలో, అసలు ఏంది ప్రాసెస్? టైర్ల కంపెనీ అన్నారు. అసలు టైర్ల కంపెనీలో అసలు ఏం జరుగుతుంది అంటే కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా లేకపోతే అసలు ఏం చేస్తారన్న ఆలోచనలో మేము అప్పటికి తెలుసుకున్న తర్వాత ఈ టైర్లను మరగబెట్టే అంటే దీని అంతా మంటల్లో పెట్టి మరిగించి కరిగించిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే దగ్గరకు పంపిస్తారు. దీనివల్ల పొల్యూషన్ 100% వస్తుంది. మనం ఇంట్లో ఒక కాగితం, ఒక కవర్, మనం కిరాణా సామాన్లు తెచ్చుకున్న కవర్ ని మంటల్లో వేస్తేనే చాలా పొగని మనం పీల్చుకోలేము. అలాంటి ఇంత పెద్ద కంపెనీ ఈ పొగ వల్ల కనీసం అక్కడ చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ఉన్నాయి. చాడ, ముత్తరేడిగూడెం, కాటాపల్లి, ఇక్కడ ముస్తాలపల్లి, మూటాకొండూరు. మాకు హెడ్ క్వార్టర్ మూటాకొండూరు మండలం. ఆ మండలానికి అతి దగ్గరలో ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ కంపెనీ ఉంది. అది సో దాని గురించి మేము ఏం అంటున్నామంటే ఎవరో రాజకీయాల గురించి పక్కన ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేపు పొద్దున ఇంకో ఏదో ప్రభుత్వం వస్తాయి. ఈ ప్రభుత్వాలన్నీ ఏవి అక్కడ ఉన్న కాటపల్లి గ్రామ ప్రజల కోసం మీరంతా ముందుకు రండి. పార్టీలను పక్కన పెట్టి ముందుకు వచ్చి మన బతుకు కోసం మనం పోరాడదాం. రేపొద్దున ఇలాగే ఉందంటే రేపొద్దున అక్కడ చుట్టుపక్కల ఏ వ్యవసాయం కూడా కనీసం మనం తినడానికి తిన్న బియ్యం పండించడానికి కూడా అసలు పనికి రాకుండా పోతుంది. ఒకసారి ఈ శక్తిలో ఒకసారి చూడండి ఎంత ముద్దుగా నాట్లు వేసుకుంటూ కూలీలు ఎంత ముద్దుగా వ్యవసాయం మొత్తం చుట్టూ మొత్తం దగ్గర 150 ఎకరాలు వ్యవసాయ భూమి. అలాంటి భూమి ఈ రోజు ఈ కంపెనీ వల్ల గత ఇంకో 2 సంవత్సరాల్లో మొత్తం అసలు అక్కడ వ్యవసాయం అనేది లేకుండా చేజారిపోతుంది. సో ఇప్పుడే గ్రామ ప్రజలంతా ఐక్యత ఉండి మన కోసం ఎక్కడో అన్నవాళ్ళు, మీడియా అన్నవాళ్ళు, ఇక్కడ జర్నలిస్ట్ అన్నవాళ్ళు మన కోసం పోరాడుతున్నప్పుడు మన ఊరు కోసం మన గ్రామ ప్రజలు ఎందుకు ముందుకు వస్తలేరు? ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన ఈ కంపెనీని తరిమి కొట్టేదాకా మనం ప్రయత్నిద్దాము. అలాగే మొన్న అన్నవాళ్ళు, రగన్న వాళ్ళు, పృథ్వీరాజ్ అన్న వాళ్ళు వచ్చి కొంచెం మాట్లాడి అంతా వాడిని వారవాడని వెళ్దామంటే అప్పటికి వాళ్ళు గేట్లు బంద్ చేసుకోరు. ఆ తర్వాత కొంచెం ఇష్యూ అయింది. అప్పటి వరకు కొంచెం ఊర్లోనే నడుస్తుంది చర్చ, ఇది పెద్దగా బయటికి రావట్లే. ఆ అన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఇష్యూ పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ సర్పంచ్ మీద బురద జల్లడానికి మెయిన్ కారణం అదే. వాళ్ళ భూమి ఉంది కదా, ఆ భూమిని ప్లస్ అప్పటికి ఆయన గ్రామ సర్పంచ్. సో బురద జల్లడానికి మెయిన్ గా కంపెనీ వాడిని వెంటేసుకొని వచ్చింది మా ఎమ్మెల్యే గారు. కంపెనీ వాడిని అసలు కంపెనీ అక్కడ తప్పు జరుగుతుందని తెలుసు, జరుగుతున్నాడు అసలు కంపెనీ వాడు అక్కడికి వస్తాడా? ఆయన వెనకాల వేసుకొని వచ్చి పర్మిషన్లన్నీ ఇవన్నీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాయి, ఇవన్నీ ఇలా జరుగుతుంది, మీదే తప్పు ఉంది, ఇప్పుడు నేను ఏం చేయలేను అన్నట్టుగా మాట్లాడుతుండ్రు. అదే కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చాను. ఇప్పటికీ మా దగ్గరికి ఎమ్మెల్యే గారు వచ్చి కూడా గత 40 రోజులు అవుతుంది. కనీసం ఆయన తలుచుకుంటే ఈ రోజు కాటపల్లి గ్రామం కోసం ఆయన తలుచుకుంటే వారం రోజులలో సరే ఆ కంపెనీ ఆ రోజు ఎమ్మటే క్లోజ్ చేయకపోయినా దానికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇంత టైము, ఈ టైంలో మీరు వెళ్ళిపోవాలనే
వెళ్ళిపోవాలనే ఆదేశం పవర్ కలెక్టర్ ఇవ్వాల్సింది. కానీ అసలు ఎమ్మెల్యే గారు కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఏదో ఆ రోజు వచ్చి ఊళ్ళో వాళ్ళని బలాయించడం, ఇది మాట్లాడదాం అన్నట్టు చేశారు. కావున ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ఆ కంపెనీని ఇప్పుడే క్లోజ్ చేయకుండా అది కొంచెం ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి అతి తొందరలో ఎంత తొందరలో అయితే అంత తొందరగా కంపెనీ మూసివేసి కాటపల్లి గ్రామాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. 40 రోజులు అవుతుంది ఎమ్మెల్యే వచ్చిపోయి 40 రోజులు అవుతుంది. 4 రోజులు కాదు, 4 గంటలు కూడా కాదు, 4 నిమిషాలు ఆయనే దీన్ని బంద్ చేపియాలంటే బంద్ అవుతుంది. అది ఖాళీ ఒక 4 నిమిషాలు అనుకుంటే చాలు ఆయనే బరాబర్ బంద్ అవుతుంది. ఎందుకంటే దానికి చాలా లొసుకులు ఉన్నాయి. 600 మీటర్ల దూరంలోనే పెద్ద చెరువు ఉన్నది కదా. చెర్ల పక్కకి ఉండనే ఉండద్దు, మొత్తం సర్వనాశనం అవుతున్నది అంతా. సో దానికి ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉన్నాక కూడా నడుస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పరిశ్రమ ఇప్పుడు ఈ మధ్యలో ఇది తెలంగాణ సమాజం కూడా చూడాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ప్రజలకు ఏ మాత్రం లాభం లేదు. అది కాటపల్లి ప్రజలకు కానీ, చుట్టుపక్కల ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ దీంతో ఎటువంటి లాభం లేదు, నష్టాలు తప్ప లాభం లేదు దీంతో. కానీ ఏమైతుంది, ఎక్కడో బయటికి వెళ్ళి వచ్చిన వచ్చి ఇక్కడ ఆ ఫ్యాక్టరీ పెట్టిండు, ఉద్యోగాలు లేవు, ఉంటే జనాలు ఉల్టా సంపుతున్నారు. కాటికి పోయే కథ కాటికి వచ్చింది. ఒకటి పోయిందిరా నాయన అంటే ఇది బంద్ చేయమనిపిస్తున్నారు అనగానే మనల్ని కలుపుకున్నారు. అందులో ఇంకో ఎమ్మెల్యేకి సంబంధించిన కలుపుకొని వీళ్ళకేంది పైసల కకృతి. జనం ఏడబోతేంది, జనం చచ్చిపోని విష వాయువు పీల్చుకొని వాళ్ళకేం సంబంధం లేదు. రాజకీయ నాయకులు వాళ్ళకి పైసలు కావాలి. ఈ 2 కలిసినాయి కాబట్టి వాడిని ఇక్కడ వాటా కలుపుకొని ఇక్కడ పెడితే ఇది అది రెండింటిని ఆయన రక్షిస్తారని అనుకుంటుండు. కానీ ప్రజల నుంచి తిరుగుబాటు, ఇలా ప్రజలు మేల్కొన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే మీరు అన్ని మలుచుకొని పోవాల్సిందే. ఇది చెప్పదలుచుకున్నాం క్లియర్ కట్. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ జలంధర్ గారు ఒక్కొక్కటిగా తెలంగాణకు ఆ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం నష్టాలు చేస్తున్నారు ఇక్కడ అనేది ఇక మేము ఇప్పటి నుంచి మొదలు పెట్టినాము, ఎప్పటి నుంచో చేస్తున్నాము. కానీ దాన్ని ఈ కోణంలో కూడా చూపించాలి జనాలకు అనేది మేము భీష్మించుకొని కూర్చున్నాం. బరాబర్ చూపిస్తాం, ఇది బంద్ చేయాల్సిందే. కాటపల్లిని కాలుష్యంతో కాలుస్తున్నటువంటి 2 టైర్ల కంపెనీలని బంద్ చేయాలని చెప్పేసి అనేక ధర్నాలు, ఫిర్యాదులు చేసిన తర్వాత ఎక్కడ కూడా దీని ప్రయోజనం చేకూరలేదు. చివరగా ఈ ఉద్యమం హైదరాబాద్ వరకు చేరుకుంది. దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలకు, గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కరెక్ట్ ఈ రోజుకి సంవత్సర కాలం ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇచ్చి మేము ఎప్పుడు ఇచ్చినాము ఏంది అనే కనీస స్పృహ లేకుండా కూడా అంతమంది మీడియా మిత్రుల ముందట ఏదో వచ్చి ఒక వ్యక్తిని బదనాం చేయడానికి వచ్చిన టూరు తప్పితే, లేదా ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక ఉద్యమకారులు వచ్చి అక్కడ కంపెనీ బంద్ కావాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన కొన్ని మాటలను పట్టుకొని నేను వచ్చి కంపెనీ కాడ ఉండాలా, మా ముఖ్యమంత్రి వచ్చి కంపెనీ కాడ ఉండాలా అనే మాటలను అనేక సందర్భాల్లో ఉట్కాయిస్తూ అక్కడ ఒక పర్యటన మాదిరిగా చేసి వారం రోజుల్లో రిపోర్టు అంటే ఇంతవరకు కూడా రిపోర్ట్ లేదు. ఆ తర్వాత మేము కూడా అనేక మందిని కలిసినా కూడా ఎట్లాంటి ప్రయోజనాలు కూడా లేవు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ఈ మధ్యలో జరిగిన అయితే సంవత్సరం కింద మేము కంపెనీలు ప్రారంభమవుతున్నప్పుడు 1-2 సార్లు సెక్రటరీ గారిని అడగడం జరిగింది. అసలు ఏం కంపెనీలు ఇది, ఏం కథ అంటే సెక్రటరీ గారు చెప్పిన ఏకైక సమాధానం, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో TSI పాస్ నుంచే ఈ పర్మిషన్లు అనేవి వస్తున్నాయి, మనకు ఎట్లాంటి సంబంధం లేదు పర్మిషన్లకు అని చెప్పిండు. ఒకవేళ మనం ఏదైనా ఇవ్వాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మనం కంపల్సరీ ఇవ్వాల్సిందే అనే విషయాన్ని కూడా అతను తెలిపాడు. పొగగొట్టం పెట్టిన తర్వాత మేము కొంతమంది వెళ్ళి కంపెనీ వారిని కలిసి అసలు ఏంది ఇది ఏ కథ అంటే అతనే కొన్ని ఊర్ల పేర్లు చెప్పి అక్కడక్కడ ఈ కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఎట్లాంటి ఉందో మీరు చూసుకొని రండి అంటే మేము కొద్దిగా యూట్యూబ్ లో సెర్చ్ చేసి మా దగ్గరలో ఉన్న కూనూరు గ్రామంలో కూడా ఇట్లాంటి కంపెనీ ఉంది. ఎక్కడ కూడా ఇట్లాంటి కంపెనీ ఉన్న కాడ సక్రమంగా జరిగిన పరిస్థితి లేదు. ప్రతి దగ్గర ఉద్యమాలు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు ఎక్కువ జరిగిన కాడ బంద్ చేసిర్రు, కొన్నిటికాడ వాళ్ళ పైసలు ఇచ్చో ముఠాలు చేసిన కాడనో కొన్ని పరిస్థితులలో నడుస్తున్నాయి. సరే, మేము కూడా సరే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయాలని చెప్పేసి గ్రామంలో ఉన్న చుట్టుపక్కల రైతులు కొంతమంది యువకులు కలిసి గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసినాం, MROకి ఇచ్చినాం, MPDOకి ఇచ్చినాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, నల్గొండ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇచ్చినాం.
కానీ ఎట్లాంటి సమాచారం కానీ వాళ్ళ నుంచి ఏమీ లేదు. చివరగా ఇందులో కొంతమంది ఇన్వాల్వ్ అయినాం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అయిపోయింది మొన్ననే నాది. సరే నేను కూడా కొంత ఈ పర్యావరణ మీద అవగాహన ఉన్నా కాబట్టి నేను కొద్దిగా ఎప్పటికప్పుడు జనాలు కొంత మొబైలైజేషన్ అవుతారని చెప్పేసి కొన్ని రాతలు రాసి వాట్సాప్ లో పెడితే, నువ్వు కంపెనీ ప్రారంభం కాలేదు, నువ్వు ఇట్లాంటి రాతలు ఎట్లా రాస్తావు అని చెప్పేసి నా మీద బైండ్ ఓవర్ కేసు కూడా పెట్టారు. అంటే కంపెనీ యజమాని చెప్పిండు పలానా కాడ ఈ కంపెనీ ఉంది మీరు చూసుకోండి అని. మేము ఆ కంపెనీ పోయి చూసినాం, అక్కడ జరిగిన పర్యవసనాలని నేను రాతల రూపంలో రాసిన. నువ్వు కంపెనీ ప్రారంభం కాలేదు, నువ్వు ఎట్లా ఇట్లాంటి అపోహలు ఇట్లాంటి సృష్టిస్తే నీ వల్ల అనేక గొడవలు జరిగే ప్రమాదం ఉంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంకోసారి కంపెనీ మాట మాట్లాడద్దు అని నన్ను ఎంఆర్ఓ ముందట బైండ్ ఓవర్ చేసి 1 సంవత్సరం వరకు కూడా నువ్వు ఈ కంపెనీ జోలికి పోవద్దనే నిబంధన కూడా పెట్టారు. సరే మేము కంపెనీ ప్రారంభం కాలే కదా, సరే ప్రారంభం అయినాక మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఊకున్నాం. కంపెనీ ప్రారంభమై 6 నెలలు రాత్రి పగలు అనే తేడా లేకుండా 2 షిఫ్ట్లలో కంపెనీ నడిపిస్తూ దట్టమైన పొగ, నల్లటి బూడిద రూపంలో ఉన్నటువంటి పౌడరు, కంపు వాసన, ఈ 3 రకాలుగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడమే కాకుండా నిజంగా పంట పొలాలు ఇంకొక 1 year అయితే అక్కడ తొంగిదూసే మానవు కూడా ఉండడం అని అనిపిస్తుంది. అదేవిధంగా ఎవరికైనా ఆపత్సాపత వచ్చి ఇక్కడ భూమి అమ్ముకోవాలన్నా కూడా వచ్చి ఆ కంపెనీల గొట్టాలు చూసి అక్కడి నుంచి అక్కడనే మళ్ళీపోతున్నారు. ఒక్క రకంగా కాదు, రేపు జీవనమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి సరే మేము కొంతమంది ఆడ రాజకీయాలు ఎంట్రీ కావడం వల్ల, ఒక కంపెనీ ఎమ్మెల్యే మనమంది కావడం వల్ల కొంతమంది ఒక పార్టీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ సిఐ గారు కానీ మేము పోయినప్పుడు మా మీద మీ కంపెనీ మొరపై మీరు ఇచ్చిపెట్టుది, మా మీద అనేక ఒత్తిడిలు వస్తున్నాయి, మంత్రులతోని రాష్ట్ర సిఎస్లతో మాకు ఫోన్ చేపిస్తారు అని ఎంపీడీఓ గారు కానీ సిఐ గారు కానీ అనేక సందర్భాల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇంకోసారి పోకుండా చేశారు. సరే ఇప్పుడు మాత్రం కంపెనీ రన్ అవుతుంది, దాని దుష్పరిణామాలు అందరు చూస్తున్నారు. కాబట్టి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని, బంద్ చేయాలని, ఈ సందర్భంగా ఇది ప్రారంభం మాత్రమే, ఇక ముందు చాలా పెద్దగా ఊర్లో వాళ్ళందరినీ కూడా కలుపుకొని సంఘటితమై ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. జలంధర్ సమాజానికి తెలియాల్సింది ఏంటంటే, ఆయన పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ, ఆ ఊరికి జరిగే నష్టం ఏందని చెప్పి, ఇట్లా నష్టం జరగకుండా ఉండాలని చెప్పి ప్రజల పక్షాన ఉండి, మొక్కని దేవుడు లేడు తొక్కని గడపలేదు అన్నట్టుగా ప్రతి ఆఫీసర్ దగ్గర పోయిందంట. సంవత్సరం అవుతుంది ఇయ్యాలటి వరకు చెప్పి, అది ఎమ్మెల్యే దగ్గర పోయి పిటిషన్ ఇచ్చి, ఆయనకు దక్కిన ప్రజాప్రభుత్వంలో తనకు దక్కిన సన్మానము గౌరవం ఏంటంటే పోలీస్ స్టేషన్ లో బైండ్ అవరట. ఇదే నానే మీ రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరిగేది కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తుండట. మా మీద పడి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఉండాలనా, మేము వచ్చి ఉండాలనా? బరాబర్ ఉండాలి. మీరు ప్రజల ఓట్లతోటి ప్రజల బాగు గురించి, ప్రజల మేలు గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఆ బాధ్యత ఓట్లేసి జనం ఇచ్చారు కాబట్టే బరాబర్. ఎందుకంటే ప్రజలు ఎట్లా కష్టపడుతుందని చెప్పి మీరు హైదరాబాద్ లో వచ్చి విలాసవంతమైన పెద్ద ఏంది ఫామ్ హౌజులల్లా, డ్రీమ్ హౌజులల్లా ఉండాలని కాదు మీకు చేసింది, ప్రజాసేవ గురించి చేసిండ్రు. మేము వచ్చి ఉండాలని అంటారా అంటే బరాబర్ మళ్ళా అంటున్నాం, నువ్వు రావాలి, నీతో లేకపోతే నీ ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి కుటుంబం వచ్చి అక్కడ ఉంటే ఆ జనాలు పడేటువంటి బాధ ఏందో, వాళ్ళు పీల్చేటువంటి విషవాయువు ఏందో తెలిసి వస్తుంది. సోయికి వస్తారు, సోయి లేకుండా తిరుగుతుందనే చెప్తున్నాం. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఒకరు డాక్టరేట్ ఒకరు డాక్టర్, ఇద్దరిని బైండ్ ఓవర్ చేసి పెట్టిండ్రు. తెలంగాణ సమాజం చూడండి, వీళ్ళు పొద్దున్న లేసే పొంకనాలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు కదా, మాది ప్రజాప్రభుత్వం అని. ప్రజాప్రభుత్వం కాదు ఇది కూడా పైశాచిక పిశాచ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. మీరు బంద్ చేయరు, ఫ్యాక్టరీ బంద్ చేయరు ఇమీడియట్ గా. ఇప్పుడు దీని అంతటికి కొంచెం కర్త కర్మ క్రియ. మా పార్శ్వవ్యాధి గారు అనారోగ్యంతో దగ్గుతున్నప్పటి నుంచి అంకుల్ 2 నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతున్నాను. మిత్రులారా, నాకు జ్వరం ఉంది, గొంతు పోయింది, అయినా సరే గొంతు లేని వాళ్ళు గొంతుగా ఉండాలి. నేను వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్. అనగారిన ప్రజలు నిట్టూరు వినిపించాలి. మనం ఎంత గట్టిగా వినిపించాలంటే
అక్కడ కూర్చున్న వాళ్ళు సెక్రటరియట్లో కూర్చున్న వాళ్ళు చెవులు బద్దలు కావాలి. నేను రావాలనా? ఎమ్మెల్యే రావాలి. నువ్వు ఎవరివి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రైమ్ మినిస్టర్ కూడా పబ్లిక్ సర్వెంట్స్. నీకు జీతం తీసుకుంటున్నావు కదా, నేను ఇచ్చే జీతమే అది. నువ్వు ప్రజా సేవకునివి, నువ్వు రావాలి. జీతం తీసుకుని రావాలి కదా. కూలి పెడతాం, రాకపోతే నేను రావాలన్నా అంటే ఎట్లా? నువ్వు పబ్లిక్ సర్వెంట్వా కాదా అని చదువు ఉందా ఎమ్మెల్యేకు తెలుసుకోవడానికి? పబ్లిక్ సర్వెంట్ ఏంటి తెలుసా ఆయనకు? తెలియదు. సీఎం కూడా రావాలి, పిఎం కూడా రావాలి, పబ్లిక్ అక్కడ వచ్చి కూర్చోవాలి. పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? నీ బగలగొట్టాలి మేము. ఎందుకంటే పర్మిషన్ ఎవరు ఇస్తారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్తారు. సర్పంచ్ చేయడు. సర్పంచ్ ఎవరు ఇవ్వడానికి? ఫ్యాక్టరీస్ ఆఫ్ బాయిలర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ ఇస్తారు. కలెక్టర్ కూడా ఇయ్యాడు, పైకి పోతాయి అంతే. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకంటే అన్ని చోట్ల పొల్యూషన్ ఉంది, అన్ని ఫ్యాక్టరీలో పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాట్లాడు. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా అవినీతి పనులు ఇంకోటి లేరు. అది అవినీతి పొల్యూషన్, అవినీతి కాలుష్యం ఆ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒకటి. రెండవది, మీరు మామూలు కాదు, మీకు తెలియదు. కాటపల్లి ఎటువంటిది? కాటపల్లి, ఉత్రేడుగూడెం, ఆ పక్కన చాడ, ఆ పక్కన ఆత్మకూరు, పులిగిల్ల పక్కనే కదా. సాయుధ పోరాటం ఇట్లా జరిగింది. రజాకారులం ఎంతమంది? ఒక్క పులిగిల్ల 22 మంది చచ్చిపోయారు. ఒక్క పులిగిల పక్కనే కదా. పులిగిల స్తూపాలు ఉంటాయి చూడండి, ఊళ్ళో స్తూపాలు ఉన్నాయి. మరి ఆ వారసత్వం ఏమైంది మనది? ఎందుకు మౌనంగా ఉన్నాం మనం? మౌనంగా ఉండదు కదా. పడితే తీసుకోవాలి. ఈ పగలగొట్టాలి. ఒక్కొక్క నాయకుంది పగలగొట్టాలంతే. పొట్టు కొట్టాలి ఎవరోని. అక్కడ ఎట్లున్నాయి? కోతులు ఉన్నాయి కదా, నల్లబడ్డాయి కదా. కోతులని మేము పోయి చూస్తాం, నల్లబడ్డాయి. ఆకులన్నీ నల్లబడ్డాయి, చెట్లన్నీ నల్లబడ్డాయి, భూమంతా నల్లబడ్డది. 2 చచ్చిపోయారు. సరిత నా పేరు సరిత. ఆ పొగ పీల్చి చచ్చిపోయింది. ఇంకో ఆమె చచ్చిపోయింది. ఆమె మళ్ళీ మా బంధువు అంటాడు ఎమ్మెల్యే. నీ బంధువు అయితే నువ్వు పోతలేవు. నువ్వు బంధువు అయినా చావని, నీకు పైసలు ముట్టాలి. ఇది చాలా ఘోరమైన పని. తెలంగాణ అట్లా ఉండడానికి వీల్లేదు. 1-2 చెప్పి ఆపేస్తా నేను. ప్రొఫెసర్ బాబురావు గారు వస్తారు, దీంట్లో ఎక్స్పర్ట్. ఆయన మాట్లాడుతున్నాడు, మెట్రోలో ఉన్నాడు ఆయన. తెలంగాణలో రాజకీయ నాయకులందరూ బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లే ఒకడొకడు. ఎమ్మెల్యేని పిలవద్దు, అరే బ్రోకర్ అని పిలవాలి. ఐఏఎస్ ఆఫీసర్ జోకర్ అని పిలవాలి. వాళ్ళు జోకర్లు, వీళ్ళు బ్రోకర్లు. మన అక్కడ వచ్చి మన ఇల్లు కట్టుకోరా ఎమ్మెల్యే, కట్టుకో. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అక్కడ పిలుచు. నువ్వు మొత్తం వ్యవసాయం అంతా 7-8 ఊరు నాశనం అయింది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇల్లు అక్కడే ఉంది కదా, మంది యారుగుట్టలనే కదా. ఇప్పుడు ఆ రోడ్డు మీద కారు పోతుంది, పొగ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. పక్కన ఉన్నకి ఘాటు ఉంటుంది, దట్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా వస్తుంది, మనం కూడా పిలుస్తున్నాం. ఈ విషయము ఎమ్మెల్యే కూడా పిలుస్తున్నాడు. వానికి సోయి లేదు, చదువు లేదు కదా. వానికి సోయిందా? వానికి ఏమి తెలియదు. తెలంగాణ ఇట్లా ఆగమైందంటే అన్నిటికంటే పెద్ద సమస్య ఫార్మా కంపెనీలు వచ్చినాయి. ఫార్మా కంపెనీలు పాశమైలారం, గడ్డపోతారం, పటంచెరు, ఎంత భయంకరమైన విషయం. మెరికాప్టన్ గ్యాస్ భూములకు నీళ్లు పోయినాయి. అది ఇసుకవాగు, నల్లవాగు, హల్దివాగులు వదిలేస్తున్నారు, మంజీరకు పోతున్నాయి. మొత్తం నాశనం అవుతుంది. మనం కాదు, స్వీడన్ నుంచి పరిశోధకులు వచ్చి ఇది భయంకరమైన విషయం ఉందని పుస్తకాలు వేసి ఎట్లా కూడా ఉంటుంది. ఫార్మా పొల్యూషన్, పటంచెరు ఫార్మా పొల్యూషన్, స్వీడన్ రీసెర్చ్ అని చూడండి. అంత భయంకరంగా ఉన్నది. ఆ చుట్టూ వీళ్ళ ఊరు దగ్గరనే కదా. చేకేసారం ఎంత దూరం? దగ్గర నమ్మకు. చేకేసారం, తాళసింగారం, చౌటుప్పల, ఎన్ని మందుల సార్ బాబురావు గారు మీకోసమే చూస్తున్నాం. ఇటు రావాలి మీరు సార్, ఇటు రండి సార్. బాబురావు గారు చాలా పరిశోధన చేసినారు. సైంటిస్ట్ వారు ఈ మందుల ఈ కంపెనీలు 300 వస్తున్నాయి తెలంగాణలో. ఒకటి కాదు, 300 టైర్ల కంపెనీలు మండలానికి వస్తున్నాయి. ఏమైపోతుంది తెలంగాణ? మందుల కంపెనీలు పెడితే బాబురావు గారు మా ఇంటి చూసారు. ఎంత భయంకరం ఫార్మా పొల్యూషన్. మీరు అక్కడ పోలేపల్లి కూడా వచ్చింది. భూములు 9,000 ఎకరం గుంజుకుంటే ఎదిరిస్తే 4 చంపేశారు. ఉపేందర్ రెడ్డి, బాలస్వామి గౌడు, మద్దిలేటి వెంకటేశ్వరులు, వాళ్ళు లెఫ్టిస్టులు. మొత్తం 70 మంది చచ్చిపోయారు. 42 మందిలో
22 మంది ఉరేసుకుని చచ్చిపోయారు, 18 మంది గుండెపోటు చచ్చిపోయారు. ఏం రాజకీయ నాయకులు ఒక్కొక్కరి నోట్లో తుపాకి పెట్టి కాల్చాలి. ఎమ్మెల్యేలు మంత్రులు మనుషులు కాదా, రాక్షసులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతే, మంత్రులు అంతే. అందుకని తెలంగాణ లేచి నిల్చోవాలి. మళ్ళా బడితల సంఘం తెలంగాణలో అప్పుడు వచ్చింది గుత్పల సంఘం కదా, రజాకారుల వ్యతిరేకంగా గుత్పల సంఘం రావాలి, గుత్పలు తీసుకోవాలి, ఒక్కొక్కరిని పొట్టు కొట్టాలి. ఇక్కడ తీర్మానం చేయాలి. ఎట్లా కాదు, చెప్తే అయినారు. వింటాయా? పులి దగ్గర పోయి అమ్మ మేక తినకమ్మ, బర్రె తినకమ్మ, శాకాహారిగా అమ్మ అవుతుందా? శాకాహారి ఏ పులి కాదు, ఏ రాజకీయ నాయకుడు నీతివంతులు కాదు. ఎంత చెప్పినా వినడు. ఒకటే మందు ఏంటంటే తుపాకీ మందు. దానికోసం పోరాటం చేయాలి. అట్లాంటిది పృథ్వీరాజు లాంటి వాళ్ళు నాయకత్వం తీసుకొని, సుభాష్ పాపం ఆయన లండన్ ఉంటాడు కానీ బాధపడుతున్నాడు, వచ్చి వాళ్ళ ఊరు నుంచి వచ్చి మా ఊరు ఇట్లా అయిపోతుందని. ఏ జర్నలిస్టులు కూడా పట్టించుకుంటలేరు. ఆ ఊర్లో ఒక పెద్ద పత్రిక చీఫ్ ఉంటాడు, ఆ ఊరు ఆయన ఏడి ఇక్కడ రాడు, పత్రికలు రాదు, సాక్షి పత్రిక ఎందుకు రారు అడగాలి. విజయ్ కుమార్ రెడ్డి ఎందుకు రాలేదు చెప్పినా కూడా నీ సొంతంగా నువ్వు రాయాలి, పిలిస్తే కూడా రాకపోతే ఎట్లా? అందుకని మీడియాని నమ్ముకోవద్దు. మనము పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు, ఆందోళన దినపత్రికలు శ్రీశ్రీ అన్నాడు. నమ్మొద్దు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. సోషల్ మీడియాని నమ్ముకుందాం. ఆ గటర్ మీడియాని మూసేది మురికాల్లో పడేద్దాం. థ్యాంక్ యూ అంకుల్. మీ ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు బయట పైన పొగ వచ్చింది కదా, ఆ రోజు బంద్ చేసిరా. కానీ పొగ వస్తుందనే కదా మన కంప్లైంట్లు ఇచ్చేది కూడా, అంతే కదా. ఇక పొగ వచ్చినా కానీ నీళ్ళు ఏం డిశ్చార్జ్ అన్నకెళ్ళి బయటికి రావద్దు, ఏం కాలుష్యం అనేది బయటికి రావద్దు. వస్తే అది బంద్ కావాలని కానూన్ చెప్తున్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్తున్నది. ముచ్చట నేను కాదు చెప్పింది. మరి బుద్ధున్నదా ఆయన? మీ గవర్నమెంట్ వాళ్ళకి బుద్ధున్నదా? అందుకే అంటున్నాం, మీ సోయికి రావాలంటే ఆడికి వచ్చి మీ ముఖ్యమంత్రిని వాడు వచ్చి కూర్చుంటే తెలుస్తుంది. అందుకే మీకు గుండె లేదు, గుండెలో హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ అని అందుకే అన్నాడు, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అని అందుకే అన్నాడు. వాళ్ళకి వాయిస్ లేదనుకుంటారేమో, వాళ్ళ తరఫుకెళ్ళి ఉన్న వాళ్ళం అందరం ఉన్నాం, మేము కొట్లాడతాం బరాబరికి. ఇవన్నీ చెప్పేటందుకే ఆయన ఏదో దానికి పేద ఎంత పెద్ద మాట మాట్లాడతారు, ఇంత అవమానకరంగా మాట్లాడతారా? గాళ్ళు వచ్చి ఉద్యమం చేస్తే ఆయన జర్నలిస్ట్ అట వచ్చి మమ్మల్ని ఈడ ఉండమంటాడా అని తీసుమారు కానే. మరి నువ్వు వచ్చి ఉండాల్సిందే, నువ్వు ఉండాలని నీ లీడర్ ఉండాల్సిందే. ఆడ నువ్వు వచ్చి అది బంద్ చేసేదాకా ఇవే మాట్లాడతాం, ఇంకెక్కువ మాట్లాడతాం. ఇప్పుడు కులానికి పెద్ద లెక్క ఉంటారు కదా, మా గొల్లల పెద్ద గొల్ల అంటారు. ఇప్పుడు మనకంతా మొత్తం ఈ సమస్యలకంతా పెద్ద గొల్ల లెక్క సార్. ఇప్పుడు ప్రొఫెసర్ సార్, నేను చాలా నుంచి సార్తో కూడా మేము కూడా తిరిగినాం ఓపెన్ కాస్ట్ లా దిక్కంతా. ఇప్పుడు ఒక్కడే దిక్కు అయిపోయింది మన తెలంగాణలో. ఏంటంటే సబ్జెక్ట్ మీద అథారిటీ ఉన్నటువంటి బాబురావు సార్ను, ప్రొఫెసర్ బాబురావు సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇది నేను మొదటిసారిగా ఈ కాటేపల్లి విషయం గురించి పృథ్వీ గారు, యాదగిరి గారు, రఘు వీళ్ళు ముగ్గురు చేసిన వీడియోని చూసిన తర్వాత నాకు తెలిసింది. అట్లా తెలిసింది, అంతకుముందు నాకు తెలియదు. అది చూడగానే ఏమవుతుంది తెలుసుకుందామని చెప్పి అసలు వీటికి అనుమతులు ఇచ్చిన పత్రాలు ఎలా ఉంటాయని నాకు కాలుష్య నియంత్రణ మండలిలో ఒక తెలిసిన ఇంజనీర్ ఉంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే 4 సార్లు గుర్తు చేయగా పంపించారు. మొన్న చూశాను అది. దాని గురించి ఇంకా కొంచెం తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఈ పరిశ్రమలు మొదట్లో అసలు ఎలాంటి రెగ్యులేషన్ లేకుండా అలా అడ్డగోలుగా పెట్టుకొచ్చారు. ఎందుకు నడిచినాయి అంటే ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో వాడి తీసేసిన టైర్లు వాళ్ళు వదిలించుకోవటానికి వేరే దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. మన దగ్గర అందుకు సిద్ధం కదా, చెత్త ఏదైనా ఉంటే తీసుకొచ్చి డబ్బులు చేసుకోవచ్చు అని అలా మొదటి నుంచి ఇంపోర్ట్ చేసుకుని టైర్లు కొంతకాలం నడిచింది. తరువాత ఈ వీటిలో వచ్చిన సమస్యలను బట్టి ఎన్జిటిలో కేసులు అయ్యి రకరకాలుగా ఉద్యమాలు జరిగిన తర్వాత ప్రభుత్వము 2024లో సిపిసిబి కానీ వాళ్ళు కానీ కొత్తగా వేరే మార్పులు చేశారు. మార్పులు చేసి ఈ పాత టెక్నాలజీస్ నడవని కొన్ని కండిషన్స్ పెట్టారు. కాలుష్య నియంత్రణ మండళ్ళు కూడా అనుమతులు ఇచ్చేటప్పుడు కొన్ని తీసుకోవాల్సిన నియమాలు కొన్ని స్ట్రిక్ట్గా పెట్టారు. అందులో పారిశ్రామిక ప్రాంతం కాని చోట పెట్టకూడదు. కాటేపల్లి పారిశ్రామిక ప్రాంతం కాదు కదా, అక్కడ అనుమతి ఎట్టిచ్చారు. దానికి కారణం ఏంటంటే మన కాలుష్య నియంత్రణ మండళ్ళు సరిగ్గా పని చేయటం లేదు, అవి నియమాలని సరిగ్గా పాటించడం లేదు, వాళ్ళ మీద పర్యవేక్షణ లేదు, ప్రజలు చాలా వరకు ఏమి నియమాలు ఉన్నాయో తెలుసుకునే అవకాశం లేదు. అందువల్ల అట్లా నడిచిపోతున్నాయి. ఇక్కడ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చదువుకున్న ఇంజనీర్లు అయినా కూడా ఈ కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితంలో పరిశ్రమలో పనిచేయలేదు. అసలు ఆ ఇంజనీరింగ్ విద్యని ఎప్పుడో మర్చిపోతారు. వాళ్ళు ఆఫీస్లో కూర్చొని క్లరికల్ పనిలాగా చేస్తూ ఉంటారు అక్కడ. అందువల్ల వాళ్ళకి సరైన నాలెడ్జ్ కూడా ఉండదు.
ముందుగా అన్నిటికంటే నష్టం ఏంటంటే అక్కడ జరిగేది అసలు మనం ఎందుకున్నాం ఈ ఉద్యోగంలో అనేటువంటి స్పృహ అక్కడ ఉండట్లేదు. ప్రధానంగా ఎందుకు ఏర్పాటు చేశాం కాలుష్య నియంత్రణ మండలి? ప్రజలని పర్యావరణాన్ని కాపాడటం కోసం చట్టాల ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైనాయి ఇవన్నీ కూడా. మరి అది అదే జరగట్లేదు. అది ప్రధానమైన కర్తవ్యం అని మర్చిపోయారు. ఇదంతా ఏంటంటే కొంత అధికారం మన దగ్గర ఉంది, ఈ అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తున్నాయి. కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేటువంటి లక్ష్యం లేనందువల్ల ఈ నష్టాలు, చాలా నష్టాలన్నీ కూడా స్థానిక స్థాయిలో నియమాలను సరిగ్గా పాటించకుండా అనుమతి ఇచ్చినందువల్ల. ఇంకా వీటన్నిటికంటే పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ నిపుణుల కమిటీలోనే వేస్తారు. ఆ నిపుణుల కమిటీలు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఆ కమిటీల్లో నిపుణులుగా కూర్చుంటారు. వాళ్ళకి అసలు పరిశ్రమల గురించి కనీస అవగాహన కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు అధ్యయనం కూడా చేయరు. అప్పటికప్పుడు వెళ్ళి కమిటీలో కూర్చొని 20 ప్రాజెక్టులు ఉంటే గబగబా సంతకాలు పెట్టి వచ్చేస్తారు. అందువల్ల వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించటం లేదు. అందువల్లనే ఇలా జరుగుతోంది. ఇవన్నీ కలగలిపి ఎప్పటికప్పుడు బాధ్యత ప్రజల మీద పడుతోంది. ప్రజలు పోరాటం చేస్తే తప్ప, నమస్కారం సార్, ప్రజలు పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు ఎదురు తిరిగితేనే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కంపెనీ వాడు ఎన్ని రకాల వైలేషన్ చేసినా, ప్రమాదాల ద్వారా ఎంతమంది ప్రాణాలు తీసినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయరు. అదే ప్రజలు మేము భరించలేకపోతున్నాము, మా ప్రాణాలకు హాని ఉన్నది, మమ్మల్ని కాపాడండి అని రోడ్డు ఎక్కితే వీళ్ళ మీద మాత్రం రకరకాల కేసులు పెడతారు. అది మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం. అసలు ప్రజలకు గొంతుకి ఇవ్వాలని ఈ రాజ్యం అనుకోవట్లేదు. అందులోనూ ఇంత ప్రమాదకరమైన పరిశ్రమని టిఎస్ఐ పాస్ కింద పెట్టేశారు దీన్ని. అంటే సింగిల్ విండో. అసలు పరిశ్రమ మీ ఊళ్ళో వచ్చినా కూడా మీకు తెలియదు అదేం పరిశ్రమ, మీకు తెలియదు. మొన్న వీళ్ళు చూసిన వీడియోలో చూస్తే కంపెనీ ముందు బోర్డు కూడా లేదు. కంపెనీ ముందు బోర్డు లేకుండా వాడు ఎట్లా ఉత్పత్తికి వెళ్ళగలిగాడు? ఆ బోర్డు పెట్టించాల్సిన బాధ్యత ఎవరిది? మొన్న మేము వెళ్ళి చూసాం, సిగాచిలో 54 మంది చచ్చిపోయారు. 54 మంది చచ్చిపోయిన బోర్డు కంపెనీ ముందు వ్యర్థాల గురించి పెట్టాల్సిన బోర్డు, ఉత్తునే బోర్డు ఉంది, దాని మీద ఒక అక్షరం కూడా లేదు. ఒక అక్షరం కూడా లేదు. అంటే మన నియంత్రణ వ్యవస్థలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అందరూ పరుగులు తీసి ఉరుకులు తీసి మొసలు కన్నీళ్లు గారుస్తారు. కానీ రాజకీయ నాయకులు కూడా ఎంతసేపు మనకి పెట్టుబడి, జీడిపి పెరుగుదల, అది ఎట్లాంటి పరిశ్రమ, ఆ పరిశ్రమ వల్ల ప్రజలకి ఎలాంటి ప్రయోజనము, అదేమీ సంబంధం లేదు. పెట్టుబడి పెడుతున్నాడు, వాడికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎట్లయినా పెట్టుకొని ఉండి, ఎట్లయినా పారబోయినే ఉండి, ఎంతైనా కాలుష్యం చేయనిండి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం వల్లనే ఇది వస్తుంది. రాజకీయానికి ఎవడు తెలియజెప్పాలి? ఇది సరైనది కాదయ్యా. మీరు ప్రధానంగా మనం వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఓకే పరిశ్రమలు కావాలి పెడదాము, కానీ ఎలాంటి పరిశ్రమలు ప్రజలకు ప్రయోజనకరము, నీ దగ్గర దేనికి సాంకేతికత ఉన్నది, సరైన సాంకేతికత ఉన్నది, ఆ సాంకేతికత ద్వారా హాని కలగకుండా ఎలాంటి ఉత్పత్తి చేయగలుగుతాము, అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఎవడైనా ఇంత పెట్టుబడి పెడతానంటే వాడికి అంతా ఏర్పాటు చేసేయండి, ఎక్కడైనా పెట్టుకునే ఉండి, ఎక్కడైనా పారిపోయినే ఉండి. ఇవాళ మూసి ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే ఎందువల్ల ఉన్నది? ఎక్కడ మొదలైంది అది? మొట్టమొదటి సిటీ సూవేజ్ ఎలాగో ఉంది, పారిశ్రామిక వ్యర్థాలు, ఫార్మా పరిశ్రమ IDPLతో మొదలుపెట్టి ఫార్మా వ్యర్థాలన్నీ నింపేసినందువల్లనే మూసి అందుకు అంత దరిద్రంగా తయారైంది. అంత దరిద్రంగా తయారవడానికి కారణం ఫార్మా పరిశ్రమ. నక్కబాకి ఎక్కడికి పోయింది? ఇవన్నీ కూడా నియంత్రణ లేదు. వాళ్ళ మీద ఏదన్నా చూపించినా కూడా ఇది వీళ్ళు పారబోస్తున్నారని చూసినా వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకునేది లేదు. అదేమంటే పరిశ్రమలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచన. దాని మూలాన ఎంతమంది ప్రజలు అనారోగ్యం పాలయ్యారు, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎంతమందికి ఎంత శాశ్వతంగా పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు పీల్చే గాలి విషమయమయ్యాయి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండట్లేదు. అక్కడే వచ్చింది. ఎందుకంటే మనం ఎన్నుకునే ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇది ముఖ్యమైన విషయం అని వాళ్ళు గుర్తించట్లేదు. అది దానికి కారణాలు ఏంటంటే, మనకి వేరే దేశాల్లో కనుక ఇలా జరిగితే ప్రజలు ఊరుకోరు. వాళ్ళ సెనేటర్ని కానీ వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ కానీ పట్టుకుని, వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిని కానీ పట్టుకుని అడుగుతారు,
అక్కడ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ఎవరు పట్టించుకుంటారు? ఆ పోవయ్య అంటారు. అసలు టైం కూడా ఇవ్వరు మనకైతే. ఎంత శాస్త్రీయంగా విశ్లేషించి తీసుకెళ్లి అర్జీ పెట్టినా కూడా పక్కన బారేస్తారు. అలాంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యనే మాకు ఒకటి జరిగింది. ఒక కృష్ణానదిని నాశనం చేసే ఒక పరిశ్రమ వస్తుంది. ఒక పెద్ద రాజకీయ నాయకుడి పరిశ్రమ అది. అది ప్రపంచాన్ని అంతటినీ నాశనం చేసిన పరిశ్రమ. మన దగ్గర ఆ పరిశ్రమ లేకుండానే అది దాని కాలుష్యం మనకు కూడా సోకింది, తాకింది. అందుకనే వాళ్ళు ఏమంటారు, దే పాయిజన్ ద వరల్డ్ అని చెప్పి పుస్తకాలు కూడా వచ్చినాయి దాని మీద. మొత్తం ప్రపంచాన్నే విషమయం చేశారు. ఇవాళ వాన కురిసిందంటే అక్కడ తయారైన రసాయనాలు మన దగ్గర కూడా వానలో ఆ రసాయనాలు ఉంటాయి. వాటిని శాశ్వత రసాయనాలు అంటారు. శాశ్వత రసాయనాలు అంటే వాటికి నశింపు లేదు. మొత్తం మానవ జాతి భూమి మీద నశించిపోయినా కూడా ఆ రసాయనాలు అలాగే ఉంటాయి. మన శరీరంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఆ రసాయనాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఒక్క మనిషి రక్తం కూడా దొరకలేదు వాళ్ళకి. ఈ రసాయనం లేని మనిషి రక్తం కోసం వాళ్ళు ప్రయత్నించి ప్రపంచం అంతా వాళ్ళు సాధించలేకపోయారు. వాళ్ళే అప్పుడు చివరికి ఏం చేయాల్సి వచ్చిందంటే 1950లో ఈ రసాయనం ఉత్పత్తి కాకముందు కొరియా యుద్ధం కోసం సైనికులది రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆ సైనికుల రక్త నమూనాలు తీసినవి, సేకరించినవి నిక్షిప్తమై ఉన్నాయి. ఆ రక్త నమూనాల్లో మాత్రమే వాళ్ళకి ఆ రసాయనం లేనటువంటి రక్తం దొరికింది. అంతగా విషమయమని చేస్తుంటే ప్రపంచాన్ని అంతా కుదిపేసే పరిశ్రమలను ఇక్కడ అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. నిపుణుల కమిటీకి అయ్యా బాబు ఇదిగో జరిగింది, ఇంత చరిత్ర ఉందో, దీనికి ఇన్ని పరిశోధనలు ఉన్నాయి అని పంపించినా కూడా ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే సైన్స్ని కూడా పొలిటిసైజ్ చేస్తారు, వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు, రాజకీయం ఐడియాలజీకి వెళ్ళిపోయారు. సైన్స్లో వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. సైన్స్కి ప్రజలను కాపాడే ప్రాథమిక బాధ్యత ఉన్నది, సైన్స్ ప్రజల కోసమే అనే సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నందువల్లనే ఇంత నష్టం జరుగుతోంది. అందువల్ల ఇక్కడ ఈ కాటేపల్లికి వస్తే ఈ పరిశ్రమకి ఎందుకు అనుమతి ఇచ్చారు? అది ఇంకోటి ఏం చెబుతున్నారంటే ఇవాళ దిగుమతి లేదు, ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాల్లో నడవట్లేదు కనుక అవి కాలుష్యాన్ని వెదజల్లుతాయి. అక్కడ ప్రతి చోటను పరిశ్రమలు కూడా ఆక్సిడైజర్ పెట్టమని ఒక నియమం ఉంది. వీళ్ళు ఎవరు ఆక్సిడైజర్ పెట్టట్లేదు. ఆక్సిడైజర్ కనుక పెడితే మీకు బయటకు అసలు వాసన రాకూడదు. ఆక్సిడైజర్ చాలా పెట్టుబడితో కూడినటువంటి పరికరం. అది పెడితే కనుక ఎంతో కష్టం అవుతుంది. వాడి లాభాలు గోబల్లోకి వెళ్తాయి. ఎందుకంటే ఇవాళ 1200 యూనిట్లు పైన ఉన్నాయంట దేశంలో ఎక్కడన్నా కానీ. 1200 యూనిట్కి తగ్గట్టు టైర్లు ఎక్కడి నుంచి వస్తాయి? భారతదేశంలో మొత్తం కార్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని టైర్లు తీసేస్తారు, ఎన్ని పంచుకుంటారు, ఇవి ఆ లెక్కలన్నీ వేస్తే వాళ్ళకి అసలు రా మెటీరియల్ దొరకట్లేదు, సరిపడన్ని టైర్లు దొరకట్లేదు ఉత్పత్తి చేసుకోవటానికి. ఈ ఆయిల్ కూడా, ఉత్పత్తి అయిన ఆయిల్ కూడా పరమ దరిద్రమైన ఆయిల్. దాని లోపల అతి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాలు డయాక్సిన్స్ అని ఉంటాయి. ఆ డయాక్సిన్స్ అనేవి మ్యాన్ మేడ్ కెమికల్, ప్రకృతి సిద్ధమైన రసాయనం కాదు అది. ఆ డయాక్సిన్స్ అనేవి అది పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటారు, పిఓపిస్ కింద అంతర్జాతీయంగా రెగ్యులేటెడ్ సబ్స్టెన్స్. అది మన దౌర్భాగ్యం ఏంటంటే అది దానికి మాత్రం భారతదేశం సంతకం పెట్టింది, కానీ తరువాత వచ్చిన రసాయనాలకి భారతదేశం స్టాక్హోమ్ ఒప్పందం పైన సంతకం పెట్టలేదు. 2019లో ఆ స్టాక్హోమ్ ఒప్పందానికి ఎక్స్టెన్షన్ గా వచ్చినటువంటి కొత్త ఒప్పందం మీద సంతకం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాదు. ప్రమాదకరమైంది భారతీయులకి ప్రమాదకరం కదా, ప్రపంచంలో ఎక్కడ ప్రమాదమైనా మనకి ప్రమాదమే కదా. అలాంటి పరిస్థితులు ఉన్నందువల్లనే ఇట్లా జరుగుతుంది. అది థర్మల్ ఆక్సిడైజర్ కనుక పెడితే కొంతవరకు యాక్సెప్టబుల్. కానీ ఆల్రెడీ పరిశ్రమ ఉంది కనుక, పరిశ్రమ ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేయండి, సరిగ్గా కొత్త నియమాల ప్రకారం అది పనిచేసేట్టు చూడాల్సిన బాధ్యత ఎవడు చూస్తాడు? రోజువారీ ఎవడో ఆ పరిశ్రమ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారు. దాని మీద యజమాని. వేరే దేశాల్లో ఏముంటుందంటే కంపల్సరీగా వాడు ఈ ఏడాదిలో ఎంత విషవాయువుల్ని బయటకు వదిలాడు అనేది రిపోర్ట్ చేయాలి. నేషనల్ టాక్సిక్స్ రిలీజ్ ఇన్వెంటరీ అని ఉంటుంది. ఆస్ట్రేలియాలోనూ ఇంకొక నేషనల్ ఎమిషన్స్ ఇన్వెంటరీ అని ఉంటుంది. అట్లా ఇన్వెంటరీస్ ఉంటాయి. ఆ ఇన్వెంటరీకి ప్రతి కంపెనీ కూడా ఈ ఏడాది నేను ఈ విషయాన్ని ఇంత వదిలాను, ఈ వాయువుని ఇంత వదిలాను అని చెప్పి రిపోర్ట్ చేయాలి. దానికి ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. అసలు మనం
ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏ ఫార్మా పరిశ్రమను తీసుకోండి, దానికి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూడండి. ఆ అనుమతి పత్రంలో ఒక్క రసాయనం కూడా పరిశ్రమ నుంచి బయటికి విడుదల అవుతున్నట్టుగా చూపించరు. ప్రతిదాన్ని అది పెట్టేస్తాం, కండెన్సర్ పెట్టేస్తాం, ఇది పెట్టేస్తాం. ఏమి నువ్వు కండెన్సర్ పెడితే మాత్రం బయటికి వెళ్లకుండా ఉంటుందా? పూర్తిగా నిషేధించగలవా? ఏముండదు. అదే సిపిసిబి ఏం చెబుతుందంటే ఎక్కడైనా ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్స్ వాడితే, ద్రావకాలు వాడితే ఆ ద్రావకాలకి మినిమం రికవరీ 95% మాత్రం ఉండాలి అంటది. ఆ 95% ఉంటే ఆ 5% బయటకు వదిలినట్టే కదా. మరి ఆ ఎక్కడ పోతున్నా ఎమిషన్స్ లో చూపించాలి కదా, అవి చూపించరు. ఇలా ఉంటుందన్నమాట. అంతా మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతి ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పరిశ్రమలు కొత్తగా కూడా వస్తున్నాయి. మొన్న జూలైలో మెదక్లో ఒక బ్రావిష్ అని ఒక పరిశ్రమకి అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి పత్రం నాకు దొస్తే దాన్ని చూశాను. ఆ అనుమతి పత్రము జూలైలో ఇచ్చినా కూడా అది కొత్త నియమాలకు అనుసారంగా లేదు. అందువల్ల మరి అక్కడ ప్రజలకు వాళ్ళకి తెలుసో తెలియదో కూడా. కమరం అనే విలేజ్ ఉంటుంది మెదక్ జిల్లాలో. నేను దానికి ఒక రిప్రజెంటేషన్ రాసుకొచ్చాను, వాళ్ళు ఏం చేయొచ్చు అని చెప్పి, అక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయని. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ వీళ్ళకి ముందే ఇచ్చిన పరిశ్రమలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి కనుక పాత నియమాల ప్రకారం ఇచ్చి ఉంటారు. అది పాత నియమాల ప్రకారం ఇచ్చిన దాన్ని కూడా మనం చూస్తే అందులో లోపాలు ఏమన్నా. ఎందుకంటే పాత నియమాలు ఇచ్చినా కూడా కొత్త నియమాలు వచ్చిన తర్వాత దాన్ని మాడిఫై చేసి కొత్త నియమాలకు అనుకూలంగా చేయాల్సి ఉంటుంది. వీడు కూడా మీకు అంత వాసన వస్తుందంటే అక్కడ ఆక్సిడైజర్ పెట్టించాలి. దానికోసం ఏం చేయాలంటే మనం కంపల్సరీగా విలేజర్స్ మిగిలినవన్నీ వ్యతిరేకించడం, తొలగించమంటాం వేరే విషయం. కానీ అది ఇమ్మీడియట్ గా సాధ్యం కాదు కనుక మీరు వాళ్ళ మీద ఒత్తిడి చేయాలి. మీరు ఈ నియమాన్ని పెట్టండి, ఈ ఆక్సిడైజర్ పెట్టించండి. ఆక్సిడైజర్ పెట్టించకపోతే ప్లాంట్ నడపడానికి వీల్లేదు, కట్టేసుకుని కూర్చోమనండి. అలాంటి ఒత్తిళ్లు తెస్తే వాళ్ళ మీద వాళ్ళకి కష్టం అవుతుంది కనుక నెమ్మదిగా మీ కోరిక నెరవేరుతుంది. సో వాళ్ళ మీద వాళ్ళ చట్టాల ప్రకారమే, వాళ్ళ నియమాల ప్రకారమే ఏం చెయ్యాలో అవి చేయించడానికి ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చాలా ముఖ్యం ముందు. సో అయితే ఇక్కడ వాళ్ళకి ఏమేమి అనుమతి పత్రాలు ఇచ్చారో ముందు సేకరించండి. కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళని అడిగితే మీకు ఇవ్వాలి అది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అవన్నీ కూడా వెబ్సైట్లో లభించాలి. అట్లా దొరకట్లేదు, ఎవరు పెట్టట్లేదు. పెడితే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మనమే చూసుకోవచ్చు. కానీ మీరు లోకల్గా నల్గొండకి వెళ్ళి, నల్గొండ నుంచి మీరు అదే రీజనల్ ఆఫీసు కాటేపల్లి గ్రామానికి, అది యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా అక్కడే ఆఫీస్ అది. అక్కడి నుంచి మీరు ఆ కంపెనీలు 2 కంపెనీల పేరుతో వాళ్ళకి ఇచ్చిన అనుమతి పత్రాలు ఏంటో తీసుకోండి. వాటిని పరిశీలిద్దాం. పరిశీలించి అందులో ఏమి లోపాలు ఉన్నాయో చూసి దాని మీద ఈ మార్పులు మీరు చేయించాలి. చేయించకుండా చేసే వరకు వాళ్ళు నడవటానికి వీలు లేదని చెప్పి కాలుష్య నియంత్రణ మండలికి అర్జీలు పెడదాం, గ్రామస్తుల చేత పెట్టిద్దాం. అది పెట్టిస్తే కొంతవరకు మీ ఉద్యమంలో అది ఒక భాగంగా అది చేయాల్సిన అవసరం ఉన్నది. బ్లాక్ గా అదేమవుతుందంటే మీకు రబ్బర్ టైర్ చేసేటప్పుడు అందులో కార్బన్ బ్లాక్ అనే ఒక నల్లటి కర్బనం పొడిని పెడతారు. ఆ కర్బన పొడి 30% దాకా ఉంటుంది టైర్ లోపల. ఆ పొడి వస్తుంది అనమాట. ఆ పొడి సన్నగా చాలా సూక్ష్మంగా ఉంటుంది కనుక ఆ పొగ గొట్టాల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది రాకుండా మంచి ఫిల్టర్ పెట్టాలి, బ్యాక్ ఫిల్టర్ అంటారు. ఆ బ్యాక్ ఫిల్టర్ సరిగ్గా పెడితే పొడి రావటం కొంత మేరకు తగ్గుతుంది. అది కూడా సరైనది పెట్టుంటారు వీళ్ళు. 99% వరకు తొలగించాలి ఆ పొడిని. అది తొలగించినందువల్లనే అది వస్తుంది అనమాట.